ముందు సోఫాలోకి రండి. మీరు ఇక్కడ నా ముందు చైర్స్ వేసి కూర్చుంటే మంచిది. ఎక్కడెక్కడో ఉన్నారు. దట్స్ ఓకే. రండి, ఇక ముందుకు రండి. ఇంకా రండి, ఎలాగో లేచారు కదా, రండి ముందుకు రండి. సరే, పోన్లేమ్మా. మీ ఇక్కడ రండి, మీరు ఇక్కడికి వచ్చేయండి. మీరు పడుకోండి. మీకెందుకు మైకులు పట్టుకొస్తున్నారు? కావాలా? ఇటు కూర్చో అమ్మమ్మ, ఇక్కడ కూర్చో. ఇక్కడ ఏం చేయడానికి? చదవండి మరి. మీరు ముందు చదివేయండి, తర్వాత నేను వాక్యం చెప్తాను. నేను చెప్పిందా? నేను చెప్పింది నేను చదువుకుంటానులే. నేను చెప్పేది మంచిది, అవసరమైనప్పుడు చదువురు. కానీ మరి మీరందరూ కూర్చుంటే నేను ఎందుకు నిలబడాలని నేను కూడా కూర్చున్నాను. మంచిది. మరి దేవుని వాక్యంలో ఒక మాట చదువుదాం. బైబిల్ కలిగిన వారందరూ తీయండి, బైబిల్ లేని వారు జాగ్రత్తగా వినండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం. ఎవరండి కేకలు? మనసారేనా? దినవృత్తాంతములు 2వ గ్రంథం తీసారా? 371 పేజీలో, పాత నిబంధనలో. పదహారవ అధ్యాయం అంటే 15వ అధ్యాయం తర్వాత ఉంటుంది. ఉందా? దొరికిందా? సరే. అందులో 9వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాము. 9వ వచనం. ఇక వాక్యం ప్రారంభించబడిన తర్వాత సర్దుబాట్లు ఏం అక్కర్లేదు. ప్రతి వారికి వాక్యం కావాలి కనుక వచ్చి కూర్చోవాలి. మీరు నాకేం చేయక్కర్లేదు. వచ్చేవారికి ఒక్కొక్కళ్ళకి 5-6 కుర్చీలు మీద వాళ్ళు పడుకున్నా పర్లేదు, అన్ని ఖాళీలు ఉన్నాయి కనుక కూర్చోబెట్టి ఆహ్వానించవలసిన అవసరం ఎవరికి లేదు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనాన్ని కలిసి చదువుకుందాం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ప్రార్థన చేసుకుందాం. అయ్యా, మీ ఇద్దరెవరు? సార్, మీరు కూడా బుక్ స్టాలా? గుడ్. మీ దగ్గర ఎవరు కూర్చోబెట్టి మాట్లాడకండి. మరి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేస్తే మంచిది. ఫోన్స్ మీ దగ్గర ఉంటే అవి పలకకుండా ఉండాలి, స్విచ్ ఆఫ్ చేయాలి. వైబ్రేషన్లో పెట్టడం వల్ల అది జేబులో ఉంటుంది, గోకుతూ ఉంటుంది. మీరు ఫోన్ చూడబోతారు, నేను మిమ్మల్ని చూస్తాను.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, ఈ ఉదయకాలం ఈ ప్రత్యేకమైన కూడికలో మేము కొద్దిమంది ఉన్న గొప్ప దేవుని సన్నిధిలో ఉన్నాం, గొప్ప వాక్య సముఖములో ఉన్నాం. ఇది మాకెంతో ఆశీర్వాదకరం. మీరు మాట్లాడు దేవుడవు, మీరు మాట్లాడితే మేము మార్చబడతాం. ప్రభువా, దినదినము మమ్మల్ని మార్చుటకు మీ వాక్యము మాకు వెల్లడి చేస్తున్నారు. అప్పుడు మాకు వెలుగు కలుగుతుంది. ఈరోజు కూడా అలాంటి వెలుగు కలిగించండి. యోహాను గారు వారు ఒక ఉద్దేశముతో ఈ కూడికలు పెట్టామని చెప్పారు. ఆ ఉద్దేశం నెరవేర్చండి, మీ సంకల్పం జరిగించండి. నీ దాసుడను, నేను అల్పుడను, మీకు తెలుసు నేను ఎటువంటి వాడను, నా ఆంతర్యం ఎరిగిన వాడు. ప్రభా, ప్రతి వారిని మీరు దర్శించి దీవించుటకు నీ దాసుని మీరు విరిచి వాడుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చదవబడిన వాక్యమును మమ్మలను మీ దయాహస్తాల్లో పెట్టుకొని వినయంగా వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ అన్నారా? నాకు వినపడలేదు, ఇంక దేవుడికి వినపడద్ది. ఆమేన్ అనేది ఏకీభవించే మాట కనుక బిగ్గరగా మనం చెప్పగలగాలి. యథార్థ హృదయము అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని ఎడల యథార్థ హృదయం. క్రైస్తవులు అంటే యథార్థవంతులని అర్థం. మనం యథార్థవంతులం కాకపోతే క్రైస్తవులమే కాదు. దానికి ఇంకా ఏమైనా రాయితీ ఉందా, కొంచెం కన్సెషన్, రిబేట్ అంటారు కదా, అలాంటిది ఏదైనా ఉందంటే లేదు. యథార్థత, పరిశుద్ధత, వీటికి రాయితీలు ఉండవు. అవి పూర్తి స్థాయిలో ఉన్నప్పుడే ఆ మాటకు మనం అర్హులమవుతాం. పరిశుద్ధులు అనే మాట మనకి వర్తిస్తే మనం నిజంగా సంపూర్ణతలో ఆ పరిశుద్ధతను మన నడవడికలో, మన ప్రవర్తనలో, మన మాటలో, మన వైఖరిలో కూడా, మనం తయారైన విధానం కూడా పరిశుద్ధతకు అది సూచనలుగా ఉండాలి. దానికి ఇంకా కొంచెం ఏదైనా 90% బాగుంటే పరిశుద్ధులం అనొచ్చంటే అనకూడదు. పరిశుద్ధత, పరలోక రాజ్యమునకు పరిశుద్ధ పట్టణమని ఒక మాట, పర్యాయ పదం ఉంది. పరిశుద్ధ పట్టణం అంటే పరిశుద్ధ పట్టణంలో కొంత ఏమైనా కల్తీ ఉంటుందా, కొంత పర్సెంట్ ఏమైనా అపవిత్రత ఉంటుందా అంటే మనం ఖచ్చితంగా ఉండదని చెబుతాం. కనుక మనము పరలోక పౌరులం, ఆ పరిశుద్ధ రాజ్యానికి మనం వారసులం. కనుక అన్ని విషయాల్లో మనం పరిశుద్ధులుగా ఉంటేనే పరలోకానికి సూట్ అవుతాం మనం. లేకపోతే అక్కడ మనం సూట్ అవ్వం. నేను ఒకసారి ఒక దేశం వెళ్ళాను. ఆ దేశంలో ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను నేను. అమ్మ, మీరు పిల్లలతో ఆడుకోండి, వాక్యం అన్నాను వినండి. పిల్లలతో ఆడుకోవాల్సి వస్తే పిల్లలు తీసుకుని బ్యాక్ సీట్లోకి వెళ్ళిపోండి, మీరు ఆ కుర్చీల్లోకి వెళ్ళిపోండి, నా ముందు ఉండకూడదు. ఎందుకంటే మీరు వినలేరు, మీ పక్క వాళ్ళని వినేవారు, నన్ను చెప్పనివ్వరు. ఏమ్మా, ఆ పిల్లలు ఆ సైజులో ఉన్నవాళ్ళు ఆడుకుంటారు, తీసుకుని ఆ వెనక కుర్చీలో కూర్చొని వెళ్ళి. వెళతావా, మీ కళ్ళు మూసుకోవాలా? ఏదో ఒకటి చేయి, మొత్తానికి వెళితే మంచిది. రైట్, థ్యాంక్ యూ. నువ్వు చెవులు ఇక్కడే పెట్టి వెళ్ళాలి, చెవులు ఆ ప్లేస్లోనే ఉంచేళ్ళు.
ఫోన్ తీసుకెళ్ళు. తప్పకుండా పిల్లలు ఆడుకుంటారు, మనం అల్లరి చేస్తామంటాం, వాళ్ళకి అర్థం కాదు. కనుక మరి ఇంకొంచెం వెనక్కెళ్ళమ్మా, ఇంకొంచెం వెనక్కెళ్ళు. ఆ చైర్లో కూర్చోండి. వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. మార్నింగు 8 o'clock బ్రేక్ఫాస్ట్ ఉంది. తర్వాత నేను కాన్ఫరెన్స్కి వెళ్ళాలి. చేస్తుండగా నా ముందు కూర్చున్నాడు ఒక ఆయన. ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ టేబుల్ ఉంది. ఆయన అంటున్నాడు, నేను స్పూన్ పట్టుకున్న విధానం చూసి నేను ఇక్కడోడిని, పైగా బగ్గడోడిని, పెద్ద నాగరికత ఏమి నాకు సివిలైజేషన్ పెద్దగా గొప్పగా ఏమీ లేనివాడిని. మీరందరూ ఇక్కడ రండి. నా ముందు కొందరు ఉంటే నాకు ఉద్యమం వస్తుంది వాక్యం చెబుదామని. ఇంకా రండి, దాని చాటు కూర్చోండి, ఎందుకు అలా కూర్చోండి, రండి కూర్చోండి, ఇటు జరగండి. లేడీస్ వైపుకి వస్తే మేము మీసాలు ఏమి ఊడిపోవాలండి, పర్లేదు రండి. రైట్, థ్యాంక్ యూ. వెనక్కరా. అప్పుడు స్పూన్ మామూలు పడి తినేస్తాం ఇక్కడ మన దేశంలోనూ. పైగా నేను పల్లెటూర్ల ప్రాంతం ఉండి కాబట్టి తినేస్తుంటాను. ఆయన అన్నాడు, నా ముందున్న ఆయన, స్పూన్ పట్టుకోవడం అలా కాదన్నాడు. ఆయన ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు. స్పూను పట్టుకోవడం అలా కాదు అన్నాడు. అంటే నేను అక్కడ సూట్ అవనన్నమాట. ఏదో ఇంటి దగ్గర ఎంత ఇడ్లీ అదే పెట్టుకొని పచ్చడి తీసుకుని చేతితో తినేసే వాడిని నేను. అక్కడికి వెళ్ళినప్పుడు అదొక స్టైల్ ఉండాలి. ఈ చేతిలో ఒక మరి స్పూన్ ఉంటుంది, ఆ చేతిలో స్పూన్ ఉంటుంది, అట్లా తినాలి. అది వీలు కాదు. అలాగున నిజానికి మనము పరలోక పౌరులమైతే పరలోక సూటబిలిటీ ఏంటంటే పరిశుద్ధతే. కనుక ఈ పరిశుద్ధత అనేటువంటిది మరి మన జీవితంలో యథార్థమైనదిగా ఉండాలి. కనుక యథార్థత తర్వాతే పరిశుద్ధత అనే మాట. కనుక క్రైస్తవ జీవితం చాలా అమూల్యమైంది. ఎప్పుడు అంటే మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు. కనుక మనం ఈ వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు దేవుని మందిరంలోనికి వచ్చే వాళ్ళని క్రైస్తవులు అంటారు. మరి దేవుని మందిరంలోకి మనం ఎలా రావాలి అనేది హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో 22వ వచనంలో రాయబడి ఉంది. మనం దేవుని సన్నిధికి ఎలాగో రావాలి అనేది. అంటే ఎలా పడితే అలా వచ్చేయకూడదు, ఎవరు పడితే వాళ్ళు వచ్చేయకూడదు, వచ్చి ఎలాగోలాగా ఉండకూడదు. కనుక పరిశుద్ధత అనేటువంటి మాట దేవుని మందిరానికి అది అనుకూలం. కనుక ఈ 11వ అధ్యాయం 22వ వచనంలో నేను చదువుతాను, వినండి. మన సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. యథార్థత మనలో లేకపోతే, నా ఆధ్యాత్మిక నాయకుడు ఒక మాట అంటుండేవారు చనిపోయినప్పుడు, ఆయన యథార్థతయే ప్రధానము, యథార్థతే పదార్థము అనేవాడు. యథార్థతే అది ప్రధానము, అలాగే పదార్థము అనేవాడు. ప్రధానమంటే అన్నిటికంటే ఆధ్యాత్మిక జీవితంలో ప్రారంభములోను ప్రాముఖ్యముగాను మనం కలిగి ఉండవలసింది యథార్థత. యథార్థత అంటే దాన్ని ఇంగ్లీష్లో ఇంటిగ్రిటీ అంటారు. ఇంటిగ్రిటీ అనే మాట చాలా గొప్ప మాట. అది ఒక ఆయన ఇలాగన్నాడు, ఐ బెటర్ డై ఏ మినిట్ బిఫోర్ ఐ లూజ్ మై ఇంటిగ్రిటీ అన్నాడు. నా యథార్థతను నేను కోల్పోవలసి వస్తే ఎంతో పోరాడతాను, నేను యథార్థతను నేను కాపాడుకుంటాను.
ఒకవేళ యథార్థతను నేను కాపాడుకోలేని పరిస్థితి, నేను యథార్థతను కోల్పోయే పరిస్థితి నాకు వస్తే దానికి ఒక నిమిషం ముందు ప్రాణం విడిచిపెట్టడానికి ఇష్టపడతాను నేను. కానీ యథార్థతను మాత్రము నేను విడిచిపెట్టను అన్నాడు. కనుక యథార్థత అనేది క్రైస్తవ జీవితం ఎంత ముఖ్యమంటే హెబ్రీ 10:22 ప్రకారము ప్రోక్షించబడిన హృదయము అన్నాడు. ప్రోక్షించబడిన హృదయం అనే దానికి మరొక వాడుక భాషలో వధించబడిన హృదయం అంటే మనం దాన్ని సంపూర్ణముగా దహన బలిగా అర్పించినప్పుడు అది ఒక పొట్టేలు తీసుకువెళ్ళి బలిపీఠం మీద పెట్టి దాన్ని దహన బలిగా అర్పిస్తారు. అర్పించినప్పుడు పొట్టేలుకు ఎంతో బలం ఉంటుంది, కొమ్ములు ఉంటాయి, దానికి పొగరుంటుంది కూడా, అది పొడుస్తుంది, పోట్లాడుతుంది వేరే పొట్టేళ్లతో, కాలు దువ్వుతుంది కయ్యానికి అన్నట్లు. అలాగూ ఆ పొట్టేలు ఎప్పుడైతే బలిపీఠం మీద పెట్టబడిందో అది బూడిదవుతుంది, దాని కొమ్ములు కూడా బూడిదవుతాయి, దాని బలము బూడిదవుతుంది, దాని పొగరు బూడిదవుతుంది. అది ప్రోక్షించబడుట అంటే అర్థం. అంటే వధించబడుట అని కూడా ఆ మాటకు వాడుక పదం ఉంది. తరువాత యథార్థమైన హృదయముతో దేవుని మందిరానికి మనం వచ్చేటప్పుడు ఆ విధంగా బూడిదగా అయినటువంటి జీవితం లేక మనస్సు కలిగిన వారమై, రెండవది యథార్థత, మనలో ఎక్కడ కల్తీ లేకుండా, లోపము లేకుండా ప్రభువును ఆరాధించడానికి నిజముగా అవుట్ అండ్ అవుట్ ఏమీ లోపల మనం ఏమీ సొంతమేమి ఉంచుకోకుండా జీవించువాడను ఇక మీదట నేను కాను క్రీస్తే అనేటువంటి ఆ యొక్క సమర్పణ, అది వధించబడుట అంటే అర్థం. బూడిదవ్వడం అంటే అర్థం అదే. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేస్తే దాని బెడద మనకు ఉండదు, లేదంటే అది మనం లేపుతుంది, కూర్చోబెడద్ది, వాక్యం వినకుండా పోద్ది. ఫోన్లో పక్క నుంచి వార్తలు వస్తాయి, కానీ వాక్యం అంటే పైనుండి వచ్చేది. దేనికి ప్రాధాన్యత మీ ఇష్టం. కాబట్టి ఆ విధంగా బూడిదైన వారముగా మన శరీరము బూడిద కావాలి, ఇంకేమీ మిగలకూడదు. దహన బలి అంటే దాని యొక్క పైన బొచ్చు, గొర్రె బొచ్చు అదే కాదు, దాని యొక్క బలము కూడా బూడిదవుతుంది, దాని మాంసం కూడా బూడిదవుతుంది, దాని కొమ్ములు, తిరిగిన కొమ్ములు కూడా బూడిదవుతాయి. అలాగున మనము యథార్థ హృదయం కాగలము. అప్పుడే దేవుని సన్నిధికి మనం రావడం దీవెనకరం. లేదు అంటే వేషధారణ, మనము దేవుని సన్నిధిలో సూట్ అవ్వం. నేను ఆ దేశంలో బ్రేక్ఫాస్ట్ చేయడానికే సూట్ అవ్వలేదు. నేను నా ఆహారపు అలవాట్లు ఇంటికాడ చేత్తోనే తింటాను నేను. మీరు కూడా బహుశా అలా కావచ్చు. మరి అక్కడ స్పూన్తో తినాలంటే ఫోర్క్స్ అవి తీసుకుని, స్పూన్స్ తీసుకుని, నైఫ్స్ తీసుకుని తినాలంటే అది అలవాటు లేనిది. కనుక నేను ఆ దేశం వెళ్ళే ముందే ఒక ట్రైనింగ్ అవ్వాల్సిందేమో. అలాగున మనము దేవుని మందిరకు వెళ్ళేటప్పుడు నేను దేవుని మందిరము తగుదునా లేదా అని మనం ఆలోచించకపోతే మనం పరలోకానికి కూడా తగం. దేవుని మందిరం అంటే అనగా సంఘం అంటే పరలోక రాజ్యం యొక్క ప్రతిబింబం. ఇది పరలోక రాజ్యం యొక్క ప్రతిబింబం. ఇది పరలోక రాజ్యాన్ని సూచించేది. యాకోబు పారిపోతున్నప్పుడు ఆదికాండం 28లో మనం చూస్తాం.
వినండి, ఆయన ఒక దర్శనం పొందాడు. అందులో మరి ఇది నిజముగా దేవుని మందిరమే, వేరొకటి కాదు, ఇది పరలోకపు గవిని అంటాడు అక్కడ, పరలోకపు గవిని. కనుక దేవుని మందిరం పరలోకానికి గవిని అయితే, మరి ఇక్కడ మనము పరలోకానికి తగినట్లుగా ఉండాలి. అప్పుడే ఆ గడప దాటగలుగుతాము లోపలికి. అందుకే అది దేవుని మందిరకు వచ్చేటప్పుడే మనం యథార్థమైన హృదయం గలవారమై రావాలి. వాళ్ళే క్రైస్తవులు అంటారు. మిగిలిన వాళ్ళంతా కూడా క్రైస్తవ మతములో ఉన్నవాళ్ళు, వారు క్రీస్తులో ఉన్నవాళ్ళు కాదు. వారి పరలోకం వాళ్ళని యాక్సెప్ట్ చేయదు, ఒప్పుకోదు. ఇంకొక మాట ఉంటుంది, లేవియ కాండంలో ఉంటుంది ఆ మాట, 20వ అధ్యాయంలో 22వ వచనంలో ఆ మాట ఉంటుంది. మీరు వెళ్ళబోయేటువంటి దేశంలో మీరు పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి, అక్కడ ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి ఆచారముల్లో దేనిలో పాల్గొనకుండా, అసహ్యమైన వాళ్ళ ఆచారాలను బట్టి వాళ్ళు నేను వెళ్ళగొడుతున్నాను. కనుక ఆ దేశం మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా అలాంటి దురాచారాలతో, అపవిత్రతతో మీరు వెళితే ఆ దేశం మిమ్మల్ని కక్కివేయును అని రాసి ఉంటుంది 22వ వచనంలో. ఆ దేశం మిమ్మల్ని కక్కివేయును అంటే మనం ఏది వాంతి చేసుకుంటాం మనం అంటే, ఏది మన కడుపులో ఎమడదో, ఏది మన కడుపులో అరగదో, ఏది మనకు ఆరోగ్యం కాదో, అది ఏదో కారణం చేత లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత మనం ఇబ్బంది పడతాం, వాంతి చేసుకుంటాం. అలాగే ఆ దేశం మన వాంతి చేసుకుంటుంది అనే మాట. ఇప్పుడు సింపుల్గా మనం ఆలోచన చేస్తే, నా ముందు కూర్చున్న ఆయన తింటూ నన్ను చూసి ఏంట్రా బాబు వీడు అనుకోవచ్చు, నన్ను వీడు ఎక్కడోడ్రా ఇలా తింటున్నాడు అనుకోవచ్చు నన్ను. నెక్స్ట్ ఈవినింగ్ మళ్ళా నేను భోంచేసి వస్తే, నెక్స్ట్ డే మార్నింగ్ నేను మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళవలసి వస్తే, మేమిద్దరం ఒక్క హోటల్లోనే ఉన్నాం అక్కడ ఉండడం. కనుక తప్పకుండా మళ్ళీ కలుస్తాం. 10 days ఉన్నాను నేను అక్కడ, మళ్ళీ కలుస్తాను నేను తప్పనిసరిగా. కనుక ఇంకా అతను నా ముందు కూర్చోడు, ఎందుకంటే నేను తినడం అతనికి అనుకూలంగా లేదు, ఇష్టంగా లేదు, అనాగరికంగా ఉంది. అలాగే అందుకే అతను టేబుల్ ఇచ్చిపెట్టి వెళ్ళిపోవచ్చు, లేక ఇంకా ధైర్యంగా నువ్వు ఇక్కడ కూర్చోవద్దని చెప్పవచ్చు కూడా నాకు. కనుక మనం వెళ్ళే దేశం మనల్ని అలా చెబుతుంది, మనకి కక్కి వేస్తుంది అనే మాట చూస్తున్నాం. అందువల్ల ఇప్పుడు 16వ అధ్యాయం 9వ వచనంలో దినవృత్తాంత 2వ గ్రంథంలో తన ఎడల అనగా దేవుని ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. కనుక ఒకవేళ ఈ మాట మనం విన్నప్పుడు ఆయన కనుదృష్టి ఇక్కడ సంచారం చేస్తూ ఉంటే, మనలో యథార్థవంతులు ఎవరో ఆయన దృష్టికి వస్తే వారు నిజంగా బలపరచబడతారు. అంతేగాని ఏదో ఒక విధంగా అయ్యగారు పెట్టారు కూడిక, రమ్మన్నారు వెళ్ళాలి, లేక ఏదో అక్కడ ఫంక్షన్ హాల్లో ఒక ప్రోగ్రాం జరుగుతూ వెళ్ళాలి అని మనం వచ్చినప్పటికీ, నిజమైన క్రైస్తవ్యం మనలో ఉంటే, మన బైబిల్ అది తెచ్చుకుని దేవుని వాక్యం వినే ఆశ మనలో ఉంటే, మన హృదయ ఆంతర్యాలను పరిశీలించే దేవుడు మనం చూచినప్పుడు, మన హృదయాలు ప్రోక్షించబడినవి ఉంటే, మన హృదయాలు ఆయన ఎదుట యథార్థమైనవిగా ఉంటే, ఆయన తప్పకుండా మనలను బలపరుస్తాడు. అలాంటి వారు ఇక్కడ లేకపోతే, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, నువ్వు ఇక్కడ కూర్చున్నా ఒకటే, వెళ్ళిపోయినా ఒకటే, రాకపోయినా ఒకటే. కనుక నీవు ఆ యథార్థత నీ హృదయంలో కలిగి ఉంటే, ఆయన కనుదృష్టిలో నువ్వు పడతావు, ఆయన నిన్ను తప్పనిసరిగా బలపరుస్తాడు. క్రైస్తవ జీవితము బలమైన జీవితమే. అది కండరాల బలం కాదు, లేక మన సీనియారిటీ బట్టి చాలా కాలము
నుండి మేము క్రైస్తవులమని లేక క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాము అనేటువంటి ఉద్దేశంతో మనకే బలము రాదు. ఇక్కడ వాక్యాలు కొన్ని ఖండత రావచ్చు. మరి మైక్ తీసుకొచ్చారు, ఎందుకంటే అందరు కూడా త్వరగా తీసి చదవగలరు వాళ్ళు, అంతే కదా. ఇవన్నీ కాదు, ఇవన్నీ ముఖ్యం కాదు. నీ బయట జీవితం యథార్థంగా ఉండాలి. నీ వ్యక్తిగత జీవితం, నీ మనస్సాక్షిలో నీవు యథార్థంగా ఉండాలి. నేను ప్రభు బిడ్డను, ఆయన కొరకు జీవిస్తున్నాను, ఆయన వచ్చినప్పుడు ఆయనతో ఉండుటకు కొనిపోబడతాను నేను అనే నిరీక్షణ మనలో ఉండాలి. అప్పుడే మనలను ఆయన బలపరుస్తాడు. లోకమంతటా సంచారం చేస్తుంది. ఎవరు యథార్థవంతులో వారిని ఆయన చూచి బలపరుస్తూ ఉంటాడు. కనుక నీవు ఆధ్యాత్మికంగా బలపరచబడాలన్నా, లేక లోకంలో నీ భౌతిక జీవితంలో కూడా నీవు ఒక సమాంతరంగా నువ్వు సాగిపోవాలనుకున్నా, నీవు ఆయన దృష్టిలో యథార్థవంతుడుగా ఉండాలి. కీర్తన గ్రంథంలో 112వ కీర్తనలో 4వ వచనంలో యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అనే మాట చూస్తారు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుంది అనే మాట. కనుక ఈ లోకంలో చీకటి అండి, అనేక సమస్యలనే చీకటి, ఇబ్బందులనే చీకటి. అమ్మ మీరు బైబిల్ తిరగేయొద్దు, వాక్యం నేను చెప్పేసి కదా, నోట్ చేసుకోండి, క్విక్గా తీయగలిగితే తీసి చూడండి. 112వ కీర్తన 4వ వచనంలో ఆ మాట ఉంది, చీకటిలో వెలుగు పుట్టును అనే మాట. తర్వాత సామెతల గ్రంథంలో కూడా మనం ఒక మాట చూస్తాం. 14వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మాట చూస్తాం. అదేమంటే, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును, వారి కుటుంబము వారి ఇల్లు వర్ధిల్లును, వారి సంసారము వర్ధిల్లును. అది యథార్థవంతుల కుటుంబము, యథార్థవంతుల గృహము, యథార్థవంతుల పిల్లలు. ఇది చాలా గొప్ప మాట అండి, అది చాలా గొప్ప మాట. యథార్థవంతులైనటువంటి వారు దేవునికి ఇష్టలు కూడా, దేవుడు వారిని వర్ధిల్ల చేస్తాడు అనే గొప్ప మాట. అది నీ వ్యక్తిగతంగా వర్ధిల్లుతావు, నీ కుటుంబ పరంగా కూడా నువ్వు వర్ధిల్లుతావు. యథార్థత లేకపోతే దానికంటే లోకంలో నువ్వు బ్రతకడమే మంచిది. కొంతకాలమైనా ఏదో సుఖిస్తావు, ఆనందిస్తావు, బ్రతుకుతావు, చస్తావు, ఏదో జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చి ఒక నిర్బంధంలో నువ్వు బ్రతకనక్కర్లేదు. కనుక యథార్థత అనేటువంటిది మన జీవితంలో చాలా మొదటి స్థానం. దట్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఏ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో అది చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహిస్తుంది అనేది మర్చిపోవద్దు. తర్వాత మరి నేను ఒక జీవితాన్ని మీకు చూపిస్తాను. ఈ బైబిల్ గ్రంథంలోనే ఇందులో 66 గ్రంథాలు ఉన్నాయి, 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో మరి మొదటిది ఆదికాండం అని ఉంది మన బైబిల్లో. కానీ మొదటిగా రాయబడింది ఆదికాండం కాదు. మొదటిగా బైబిల్లో రాయబడింది యోబు గ్రంథం. యోబు గ్రంథం మొదటిగా రాయబడిందని చెప్పడానికి, మీకు బాగా అర్థం కావడానికి మీకు తెలిసి ఉండొచ్చు, కానీ ఈ మాట కూడా చెప్పనివ్వండి నన్ను. యోబు గ్రంథం మొదటిగా రాయబడింది ఎందుకు చెప్తున్నానంటే, యోబు గ్రంథం రాసినవాడు యోబే అని వ్యాఖ్యాతలు చెబుతున్నారు. యోబు జీవించిన కాలం బహుశా అబ్రహాముకు చుట్టూ కొంచెం అటు కొంచెం ఇటు, వినండి, నోవాహుకి అబ్రహాముకు మధ్యలో జీవించాడా అని ఒక అంచనా. కనుక ఆదికాండం రాసింది మోషే, ఆయన నిర్గమాకాండంలో పుట్టాడు. ఆ తర్వాత ఆయన ఎప్పుడో ఈ ప్రజలందరినీ నడిపించిన విధానం 5 పంచకాండాలు అంటారు కదా,
ఇవి మోషే రాశాడు. అది ఇశ్రాయేలు యొక్క జర్నీ. సరే, కనుక ఇది మొదటగా రాయబడిన గ్రంథం, ఆదికాండం కంటే ముందే. సో దేవుడు ఒక గ్రంథాన్ని లోకానికి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఏ గ్రంథాన్ని ఇవ్వాలి అని ఒకళ్ళు అనుకుంటే ఒక యథార్థవంతుని జీవిత చరిత్ర ఇవ్వాలి. ఒక యథార్థవంతుని, అది దేవుడు ఈ లోకమంతా, ఇక్కడ మనం యోబు గ్రంథంలో ఊజు దేశమందు యోబు ఉన్నాడు అని రాయబడింది. ఇప్పుడు ఊజు దేశం అంతటినీ కూడా యెహోవా కనుదృష్టి పరీక్షిస్తూ ఉండగా, యెహోవా ప్రతి ఒక్కరిని చూస్తూ ఉండగా, ఏదో మనం చూసినట్టు ఒక ఊరు వెళ్ళి ఆ ఊరిలో ఎంతమంది జనాభా ఉంటారు, ఎన్ని ఇళ్ళు ఉంటాయి, ఎంతమంది వృద్ధులు ఉన్నారు, ఏమో మనం సెన్సెస్ అలా తీసుకుని చెప్పినట్టు ఉమ్మడి రిపోర్ట్ కాదు ఇది. దేవుడు చూసినప్పుడు ప్రతి ఒక్కరిని పైరూపమును మాత్రమే కాకుండా వారి యొక్క ఆంతర్యాన్ని కూడా ఆయన చూచి చెప్పిన మాటలు ఇవి. ఆంతర్యాన్ని కూడా చూడగలిగిన దేవుడు మాట్లాడినటువంటి మాటలు. మీరు మాట్లాడుకున్నారా, నా మాట్లాడినారా? జాగ్రత్త. వాక్యం ఇక్కడ ఉన్నారంటే మీరు వాక్యం వినాలి, లేకపోతే బయటికి వెళ్ళాలి, తప్పకుండా భోజనం టైంకి రావాలి. మరి ఎవరు తింటారు వండింది? ఇక్కడ మాట్లాడక పర్మిషన్ ఉండదు, బయటికి వెళ్ళి ఎన్ని కేకలని వేసుకోండి. కనుక యోబు గ్రంథం మొదట రాయబడిన, అది బైబిల్లో క్యాననైజేషన్ అంటారు. అంటే ఏది ఎక్కడ అమర్చబడాలో అలాగా అమర్చినటువంటి ఆ పరంపరలో 18వ గ్రంథంగా ఇది అమర్చబడింది ఆ అరేంజ్మెంట్లో. కానీ అది మొదటిగా వ్రాయబడింది. దేవుడు తన సృష్టిను, తన ఘనతను, తన మహిమను గురించో వ్రాయగోరి ఈ గ్రంథం మొదలుపెట్టలేదు. తన ఎడల యథార్థ హృదయం గల వారిని ఆయన గమనించినప్పుడు వారి ఆంతర్యాన్ని చూచి ఈయన స్టోరీతో తన గ్రంథాన్ని మొదలు పెట్టాలనుకున్నాడు అన్నట్టుగా ముందుగా ఆ గ్రంథాన్ని మనం చూస్తున్నాం. ఈ గ్రంథంలో ఎవరున్నారు అంటే యోబు అనే ఒక వ్యక్తిని మనం చూస్తున్నా. యోబు ఆంతర్య విషయంలో ఈ గ్రంథం మాట్లాడుతుంది. యోబు అనేది వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు, పిలిస్తే పలకడానికి పెట్టిన పేరు. అంతేగాని యోబు యొక్క చరిత్రలో యోబు యొక్క పేరు ప్రాధాన్యత ఏమీ లేదు. అది అమ్మ నాన్న పెట్టిన సహజమైన పేరు, నీకు నాకున్నట్టు. కానీ ఆయన ఎటువంటి వాడు అన్నది ఈ గ్రంథం చెప్పే మాట. యోబు ఎవరు కాదు చెప్పేది గ్రంథం, యోబు ఎటువంటి వాడు. ఎవరు అనేది ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఎవరో అర్థమైపోయింది. యూజు దేశంలో చాలామంది ఉన్నారు, అందులో యోబు అనే ఒక మనుష్యుడు. అలాగే నీవు నేను కూడా మన పేరుకు ప్రాధాన్యత ఏమి లేదు, అసలు మనం ఎలాంటి వారమో అన్నదానికే ప్రాధాన్యత. మరి నేను చెలోక్తిగా చెబుతున్నాను. ఒక ఆయన అడుక్కోడానికి వచ్చాడు మన ఇంటి ముందుకి, ఏదో భిక్ష వేస్తూ ఏం పేరు బాబు అంటే కోటేశ్వరరావు అని అనుకోండి. మరి పేరుకి ఏమైనా ప్రాధాన్యత ఉందా? అమ్మ నీ పేరేంటి అని అడుక్కుని భిక్షగతిని అడిగామనుకోండి, ధనలక్ష్మి అండి అందనుకోండి, ఏమైనా ప్రాధాన్యత ఉందా పేరుకి? కనుక చాలాసార్లు మనము పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు పేరు కొరకు ప్రాకులాడతాము, ప్రయత్నిస్తాము, నాకు పేరు రావాలని తాపత్రయపడతాం. కనుక ఆ పేరు గురించి కాదు మనం బ్రతకవలసింది, మన యొక్క సుగుణాలు, మన గుణలక్షణాలు, మన ఆంతర్యం ఎలా ఉంది అనే దాని కొరకే క్రైస్తవుడు బ్రతకాలి. పేరు కొరకు లోకంలో ఉన్నవాళ్ళు బ్రతుకుతున్నారు పేరు తెచ్చుకోవాలని. రోడ్ల మీద పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఉంటాయి, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ పేర్లు. క్రైస్తవులు కూడా అలవాటు పడ్డారనుకోండి, ఫోటోలు, వాల్ పోస్టర్లు అవన్నీ వేసి రోడ్ల మీద అడ్డించేసి, గోడల మీద ఎక్కించేసి
మరి గొప్ప దైవజనులని వాళ్ళ ఫోటోలు వేసేసి, ఇవన్నీ కూడా మనకు తగినవి కాదు. అవన్నీ దేవుడు చూసి ఆనందించడు, మెచ్చడు కూడా. ఆ వాల్ పోస్టర్లు, హోర్డింగ్స్, ఆ ప్రకటనలు అవన్నీ దేవుడు సంతోషించేవి కాదు. ఆ వ్యక్తుల పేర్లు, కొంతమంది నన్ను అడుగుతుంటారు, మీ ఫోటో పంపించండి అంటారు. అసలు నాకు ఫోటోనే లేదు. కనుక నేనేమంటానంటే, నేనే బతికొస్తుండే నా ఫోటో ఎందుకండి, చచ్చిపోయి పెట్టుకోండి, ఫోటో కలిపి పెట్టుకుంటే ఇలా చూడడానికి. బతికొండగా ఫోటో ఎందుకంటే నేనే వస్తున్నా కదా అంటారు. 46 సంవత్సరాల నుంచి నేను సేవ చేస్తున్నాను. నా ఫోటో ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు. కానీ నా ఫోటోను కొందరు దొంగతనం చేసి దొంగిలించి ఎక్కడెక్కడి నుంచి సేకరించి, ఎలాగో నాకు తెలియదు ఆ విషయాలు. నేను ఎప్పుడు కెమెరా ముందు నిలబడలేదు, ఫోటో తీయించుకోలేదు. నేను నా దగ్గర ఫోటో ఏమీ నా ఇంట్లో లేదు, ఎక్కడా లేదు. అయితే అలా గాల్లో ఇంటర్నెట్ ఏమంటారు దాన్ని, అందులో తీసుకుని వాళ్ళు ప్రింట్లు చేస్తున్నారు. సరే, ఇక వాళ్ళ షోకి చేసుకొని నాకెందుకు, అది నాకు అవసరం లేని మాట అనుకుంటాను నేను. కనుక నిజానికి పేరు, యోబు పేరులో ఏమీ లేదు. దాని అర్థం చెప్పొచ్చు. ఇంకా యోబు అనే వాడిని గురించి కొంత గొప్పతనాలు ఉన్నాయి కాబట్టి మనం పేరును వాడుకోవచ్చు. కానీ పేరును గురించి కాదు ఈ గ్రంథం రాయబడ్డం. ఆయన యొక్క గుణలక్షణాల గురించి, ఆయన జీవితం ఎలాంటిదో మనకు తెలియచాడు. అందున చాలా ప్రాముఖ్యంగా మరి ఊజు దేశమంతా ఆయన చూచినప్పుడు, ఊజు దేశమే కాదు, ఇంకొక మాట చూడండి, 8వ వచనంలో, యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చివరి మాట చూడండి. చివరి మాట చదవండి ఎవరైనా. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. పరిగెట్టుకు వెళ్ళిపోకండి. బైబిల్ అంత స్పీడ్ చదవక్కర్లేదు. బైబిల్ ఎంత స్లో చదివితే అంత మంచిది ఎప్పుడు కూడా. వినండి, భూమి మీద అతని వంటి వాడు. భూమి మీద, ఇక్కడేమో 1వ వచనంలో, 1వ అధ్యాయం 1వ వచనంలో ఊజు దేశం అంటే ఇట్స్ ఏ లిమిటెడ్ ఏరియా, ఒక దేశం. మన దేశం ఎలాగో అప్పుడింత దేశం ఎక్కడ ఉందండి, కానీ ఓ చిన్న ప్రాంతం. హైదరాబాద్ అంతా కూడా కాదు. నేను కొన్ని దేశాలు వెళ్ళాను, అవి హైదరాబాద్లో సగం కూడా ఉండవు. కానీ పెద్ద దేశానికి పెద్ద పేరు వాటికి. అక్కడేవో ప్రోడక్ట్స్ ఉంటాయి కనుక అది దేశానికి సప్లై చేద్దాం కనుక వాటికి పేరు. అయితే ఊజు దేశం అయింది, కానీ ఆయన యథార్థత భూమి మీద ఉన్నవారందరిలో దేవుడు హృదయాన్ని పరిశీలన చేసే దేవుడు, ఆయన దృష్టిని సారించి చూసే దేవుడు తన యథార్థత విషయంలో భూమి మీద అతని వంటి వాడెవరునూ లేరు అనే మాట. కనుక క్రైస్తవురాలువైన నీవు, క్రైస్తవుడైన నీవు, క్రైస్తవ బోధకుడైన నేను ఆలోచన చేస్తే మరి ఈ పేరు తెచ్చుకునే బ్రతుకు మనం బ్రతుకుతున్నామా? దేవుడు మనం చూసి యథార్థవంతుడు, యథార్థవంతురాలు అని దేవుడు నన్ను గురించి అనేటట్లుగా నేను బ్రతుకుతున్నానా అనే పరీక్ష కంటే, అనుదిన పరీక్ష కంటే ఎక్కువ మనకు పరీక్ష ఇంకేది ఉండదు. యథార్థత లేకపోతే మనకు దేవునికి ఏ సంబంధము లేదు. యథార్థత అన్ని విషయాల్లో ఉండాలి. మనం పాటలు పాడుతున్నామా, యథార్థంగా పాడాలి. ఆరాధన యథార్థంగా చేయాలి. ఒకవేళ మనం ప్రభువుకి అర్పణలు ఇస్తున్నామా, యథార్థంగా ఇవ్వాలి. మనం ప్రార్థన చేస్తున్నామా, యథార్థంగా ప్రార్థన చేయాలి. మనం ఒకవేళ బైబిల్ స్టడీ చేస్తున్నామా, యథార్థంగా చేయాలి. ఏంటి, వాట్ డస్ ఇట్ మీన్? యథార్థత అంటే ఏంటి అసలు? అంటే నువ్వు బైబిల్ చదివేటప్పుడు బైబిల్లో ఉన్న సంగతులకు లోబడుట, వాటిని నేర్చుకొనుట, వాటి ప్రకారము నడుచుకొనుట, మార్చుకొనుట, ఇవి లేకపోతే బైబిల్ చదవడం అనేది అర్థం లేదు, అవసరం లేదు. అసలు నీ క్రైస్తవ్యం ఒక మతంగా మిగిలిపోద్దంతే, కానీ అది దేవుని మహిమతో నింపబడదు. దేవునికి మహిమ తేదు కూడా. అది
మన ఇక్కడ చాలాసార్లు పాడే పాటలు ఎవరో ఒక ఆయన ఇలాగ అన్నాడు, క్రైస్తవులు అబద్ధాలు ఆడరట కానీ అబద్ధాలు పాడతారట. అంటే చలోక్తిగా అన్నాడు ఆ మాట, కానీ అది నిజమే. ప్రేమించదన్ అధికముగా అన్నారు అని పాడారు. ఇప్పుడు నేను వచ్చినప్పుడు పాడినట్టున్నారు. అది మరి నిజంగా అన్నిటికంటే అధికంగా ప్రభువుని ప్రేమిస్తున్నావా నువ్వు? ఇక్కడ మాత్రం ప్రేమించదా అధికముగా అని మనం ఊరికి ఒక సమ్మోహన భంగిమలో మనం పాడొచ్చు. కానీ నిజంగా ప్రేమిస్తున్నావా అని నిలదీస్తే ఓడిపోతున్నాం, దొరికిపోతున్నాం. మనం ఆయనకంటే ఎక్కువగా దేన్నో ప్రేమిస్తున్నాం కూడా మనం అనే నేరము మన మీద ఉన్న నేరస్తులమైన క్రైస్తవులు మనం. ఎవరికి వారి మధ్యాహ్నం ఆలోచించండి. నాకు చిన్న నెంబర్ అంటే ఇష్టం ఎక్కువ. ఇందరే ఉంటే కూడా నాకు చాలా ఇష్టం. మనిషికి వారి కళ్ళల్లో చూసి వారి హార్ట్ టు హార్ట్ అన్నట్లుగా హృదయాలు కలిసి మాట్లాడుకోవచ్చు. పెద్ద గుంపులో గాల్లో బోరోదినట్టుగా ఉంటుంది. అది ఎటు పోతుందో, ఎవరింటున్నాడో వినడం లేదో అర్థం కాదు. స్టేజ్ మీద నా ఉపలాటం ఏదో తీర్చుకుని 1000 మందో 2000 మందికో వాక్యం చెప్పేశానని సంతృప్తి పడ్డం తప్ప ఏమీ రిజల్ట్స్ ఓరియంటెడ్గా అది ఉండకపోవచ్చు. అందువలన జాగ్రత్తగా ఈ మాటలు వినండి. నిన్ను నీవు పరీక్షించుకోవాలి. దేవుడు నిన్ను చూచి నువ్వు యథార్థవంతుడవని యథార్థవంతురాలివని ఆయన అనకపోతే నీ బ్రతుకు వ్యర్థమే. నువ్వు క్రైస్తవ జీవితం జీవించుట అనే దానికి అర్థమేమీ ఉండదు. దాన్ని వేషధారణ అంటారు, నటన అంటారు. దాన్ని ఒకవేళ సూడో క్రిస్టియానిటీ అంటే నకిలీ క్రైస్తవ్యం అన్నమాట అంటారు. అది నీవే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు యోబును గురించి కొన్ని ఏరియాస్ మీకు చెబుతాను. ఆయన యథార్థత గురించి చెబుతాను. నిజంగా యోబును మొదటిగా ఈ మాట వినండి. దేవుడు యోబు యథార్థవంతుడు. బైబిల్లో మనం అంతా యథార్థతనే చూస్తాం. కానీ ప్రపంచ మానవ చరిత్రలో యోబు అంత నష్టపోయినవాడు ఒకే రోజు అంత నష్టపోయినవాడు ఎవరైనా ఉండుంటాడంటారా? ఎప్పుడన్నా విన్నారా? ఊహిస్తారా అలాగే ఎవరు ఉన్నారని? ఒకే రోజు సమస్తాన్ని పోగొట్టుకున్నవాడు చరిత్రలో, మానవ జాతి చరిత్రలో యోబు ఒక్కడే కదా. అంతేకాదు ఒకేసారి ఒకే రోజు తన ఆరోగ్యం అంతా పోగొట్టుకున్నవాడు యోబు ఒకడే. అంటే శరీరం అంతా అకస్మాత్తుగా కురుపులు వేయడం, ఎండి గజ్జి లాంటిది, దురద, ఒకేసారి అరికాలు మొలకు నన్నెత్తి వరకు ఆ పుండ్లతో కురుపులతో వేదన పడ్డాడు. అలా ఎవ్వరికీ జరగలేదు. మరి యథార్థవంతుడు కదా ఆయన. అలా ఎందుకు జరిగింది ఆయనకి అంటే, ఆయనకి అలా జరగడానికి కారణం సాతానుడు కాదు, దేవుడే. సాతాను కాదు, దేవుడే కారకుడు అంటే మనకు కొంచెం ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే దేవుడు ఎందుకు అలా చేశాడు ఆయన్ని? కారణం ఏంటి అంటే, దేవుడు సాతానుకు మధ్యలో జరిగిన సంభాషణ, ఆ సంభాషణలో మరి ఊజు దేశమంతా తిరిగి వచ్చాను, లేక భూలోకమంతా తిరిగి వచ్చాను అంటాడు కదా. అక్కడ చూడండి, ఆ మాట రాయబడి ఉంటుంది 7వ వచనంలో. నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడుగగా అపవాది, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని అంటాడు. భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాడు. వాడెప్పుడు తిరుగులాడేవాడే, కుదురుగా ఉండేవాడు కాదు. ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉంటాడు. అంటే ఒక మాట ఇలా చెప్పాలంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు ఏంటి చెప్పండి. తర్వాత దాని తర్వాత మాట చెప్పండి ఎవరైనా.
గుడ్. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు. రక్షించబడినటువంటి వారిని వెదకి నశింప చేయడానికి సాతానుడి లోకములో ఉండెను. పైన కూర్చోపోయారా? థ్యాంక్ యూ. చెప్పండి, ఏం చెప్పాను? నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చాడు. నిన్ను నన్ను రక్షించాడు, మనల్ని వెదిక రక్షించాడు. వెదకని వారికి దొరికితివని ఒక పాట ఉంటుంది. మనం ఆయన్ని వెదకలేదు, ఆయనే మనలను వెతికాడు. క్రైస్తవేతర మతాలకి క్రైస్తవ్యానికి ఉన్న తేడా ఏంటంటే, వారు కృషి ద్వారా పాపాలు పోగొట్టుకుందాం అనుకుంటారు. కానీ క్రైస్తవ్యంలో కృప ద్వారా దేవుడు మన పాపములను తొలగించి వేసి రక్షించాడు. కనుక వారు దేవుణ్ణి వెతుకుతూ వెళతారు, మరి క్రైస్తవ్యంలో దేవుడే మనల్ని వెతుకుతూ వచ్చాడు. అది ఆ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ క్రిస్టియానిటీ అండ్ అదర్ రిలీజియన్స్. కనుక మరి నిజానికి మనము ఆయన వెతికి మనల్ని రక్షించాడు. ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? రక్షించబడిన నిన్ను నన్ను వెతుకుతున్నాడు. ఎందుకు? నశింప చేయడానికి. అర్థమైందా? ఆ కాంట్రాస్ట్ చూడాలి మనం ఆ రెండు మధ్యలో. అందుకే ప్రభువుని ఆరాధిస్తాం మనం. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఇటు అటు తిరుగుతున్నాడు. ఎందుకంటే అందరినీ చేయడానికి, నశింపులో బంధించడానికి. కానీ ఒకడు బంధించలేకపోతున్నాడు ఒకడిని. ఎవరిని? అందుకే మీరు అన్నిటి మీద మనసు పెట్టి వాక్యం మీద పెట్టకపోతే పోయినట్టే లెక్కంతా. మరి బాగా పాటలు పాడి 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 అంతా అలసిపోయాక ఇప్పుడు ప్రాముఖ్యమైన సమయానికి వచ్చామంటారు. అంత అలసిపోయే సమస్యలు శవాలు అయిపోతారు వాళ్ళు. అందుకే ఒక 2 పాటలు పాడుకొని వాక్యం వినాలి. నీకు ఎక్కువ పాటలు పాడుకోవాలంటే బాత్రూంలో పాడుకో, వంటగదిలో పాడుకో, బెడ్రూమ్లో పాడుకో, రాత్రి పాడుకో, పగల పాడుకో, ఇంటికాడ పాడుకో. దేవుని మందిరంలో ఒక 2 పాటలు 3 పాటలు చాలు, సరిపెట్టేయండి. ఊరికే నిలబడి ఇంకా వస్తారు, కుర్చీ నిండలేదు ఇంకో 2 పాటలు పాడిన కాదు. ఇది కుర్చీల కొరకు పాడుతున్నావా? నిండనోళ్ళ కొరకు, రానోళ్ళ కొరకు, సోమరీమణుల కొరకు పాడుతున్నావా పాటలు? మనం ఎవరి కొరకు పాడుతున్నాం? దేవుణ్ణి నేర్చుకోండి. మరి ఇవి టిప్స్, ఇవి స్పిరిచువల్ టిప్స్ ఇవి. అంతేగాని అందరూ వాడుతున్నారండి, వాయించేస్తారు వాళ్ళు, ఏదో పాడేస్తుంటారు, ఇంకా పాడేస్తారు వన్స్ మోర్ అన్నట్టుగా. కాబట్టి మరి వాక్యం నేర్చుకోండి. చెప్పండి. యోబు, అంతే కదా? ఏంటి యోబు? యోబును సాతానుడు ఏమీ చేయలేకపోతున్నాడు. అందుకే ఓ ప్లాన్ చేశాడు. దేవుడి దగ్గరికి పోయి దేవుడి మీద ఒక కంప్లైంట్ చేద్దాం అనుకున్నాడు. ఏంటి ఆ కంప్లైంట్ అంటే, ఊజు దేశం తిరిగాను, అందరినీ మింగాను, పాడు చేశాను. అప్పుడు దేవుడు అన్నాడు, మరి యోబును పాడు చేయగలిగావను అని అడుగుతాడు. నేను పాడు చేయలేదంటే ఏంటి? యోబు మంచోడు, యోబు నేనేం చేయలేక కాదు. యోబు అంత మంచిగా ఉండక కారణం అంటే చుట్టూ నువ్వు కంచి వేశావు, లేకపోతే ఆడు దొరుకు నాకు చుట్టూ నువ్వు కంచి వేశావు. అసలు నువ్వు ఎంత స్వార్థపరుడు అంటే, ఆడి నాకు దొరకకుండా చేసి నా భక్తుడని చెప్తున్నావు నువ్వు. దేవుడి మీద ఒక కంప్లైంట్ చేశాడు వెళ్ళి, వాడు నువ్వు నాకు దొరకకుండా చేసి నా భక్తుడు అంటున్నావు. అప్పుడు దేవుడు అన్నాడు, సరే నీ చేతికి అప్పగిస్తాను, అయినా కానీ అతడు తన నోటితో నన్ను దూషించడు. అంటాడు, నువ్వు నాకు అప్పగించు,
నీ ఎదుటనే నిన్ను దూషించులాగున నేను చేస్తాను అన్నాడు. ఒక్కనాటికి కూడా యోబు అలా దూషించడు అన్నాడు. నేను ఇక్కడ మాట చెప్తాను వినండి. యోబు దేవుడిని నమ్మిన దానికంటే దేవుడే యోబుని ఎక్కువ నమ్మాడు. అది క్రైస్తవ జీవితం అండి. దట్ ఈస్ కాల్డ్ ఏ గుడ్ క్రిస్టియానిటీ. అది మంచి క్రైస్తవ్యం, మంచి క్రైస్తవురాలు, మంచి క్రైస్తవుడు అంటే దేవుడు నమ్మాలి నిన్ను. నేను దేవుడిని నమ్మానని సంవత్సరాల తరబడి మైకు దొరికితే చాలు శాంతాడని సాక్ష్యాలు చెప్తారు. దేవుడిని నేను నమ్మేశాను. ముందు అలాగా ఒక ఆయన అసలు బ్రాహ్మణులు నేను ఒక్కడనే నమ్ముకున్నాను అన్నాడు. ఈ ఊర్లో జగ్గయ్యపేటని విజయవాడ దగ్గర. అప్పుడు నేను ఆయన అడిగాను, రూమ్లోకి వచ్చాక అడిగాను నేను, ఏం బాబు అస్సలు బ్రాహ్మణులను చేయి పైకి చూపించావు, నేను ఒక్కడనే ఏదో గోతులో దిగిపోయినట్టుగా కిందకు చూపించావేంటి నాయన అని అడిగాను నేను. ఎవరొస్తాడు కనుక అడిగితే అంటే కొంచెం స్టన్ అయిపోయాడు. అప్పుడు అన్నాను, పర్వాలేలే, నువ్వు చెప్పింది మనుషులకు బాగా అర్థమైంది, కానీ నీకు ఒక హితవు చెప్పడం చెబుతున్నాను. నువ్వు అసలు బ్రాహ్మణుడు అయితే అందులో ఉండపోయావు, మరి పైనే ఉండపోయావా? అక్కడ రక్షణ దొరక్క ఇక్కడికి వచ్చావు నువ్వు కనుక అది పైకి కాదు, చెప్పు. అసలు మేము బ్రాహ్మణులం అండి, అధోగతిలో ఉండేవాళ్ళమండి, ప్రభు మమ్మల్ని రక్షించి పైకి లేవనెత్తాడని చెయ్యి పైకి చూపించు. అంకుర్ ఇక్కడి నుంచి అలాగే అని పోయాడు ఆయన. ఎర్నెస్ట్ క్రిస్టియన్ అని పేరు పెట్టుకున్నాడు. అసలు పేరు తెలియదు కానీ నాకు. సరే, ఇప్పటికన్నా వచ్చారు, దేవునికి స్తోత్రం. కనుక మనము దేవుణ్ణి అంటున్నాడు, నువ్వు కంచి వేయకపోతే ఆడు నాకు దొరుకును, కానీ నువ్వు బలవంతంగా భక్తులు చేస్తున్నావు అన్నట్టుగా కంప్లైంట్ ఇచ్చినట్టున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నీ చేతికి అప్పగిస్తానులే అన్నాడు. ఎంత నమ్మకం అండి దేవుడికి, యోబు మీద ఎంత నమ్మకం అండి. నువ్వు నమ్మిన దానికి ఇండ్రెట్లో దేవుడిని నమ్ముతున్నాడు, యోబుని నమ్ముతున్నాడు. చాలా గొప్ప మాట. అది క్రైస్తవ జీవితం. దేవుడిని నమ్మాలి. నేను నమ్మాను కాదు. అలాంటి గొప్ప నమ్మకత్వం దేవునిలో యోబు సంపాదించుకున్నాడు. కనుక ఈ పందెములో దేవుడు యోబునే పందెం కాశాడు. అయితే సాతానుడు యోబును ఓడించాడు. ఎలా ఓడించాడు చెప్పండి ఎలా ఓడించాడు? ఒకే రోజు ఆస్తులు పోని, పశువులు పోని, పిల్లలు పోయారు, పంటలు పోయినాయి, నెక్స్ట్ డే ఆరోగ్యం అంతా పోయింది. అంటే ఓడించాడు లేదా? సాతానుడు ఓడించాడు. జాగ్రత్త వినండి, ఇక్కడ సాతానుడు యోబును ఓడించాడు, కానీ యోబు దేవుణ్ణి గెలిపించాడు. హల్లెలూయా. అది క్రైస్తవ జీవితం. సాతానుడు యోబును ఓడించాడు, చూస్తే తెలుస్తుంది కదా, ఓడిపోయాడు. కానీ యోబు దేవుణ్ణి గెలిపించాడు. క్రైస్తవ జీవితం ఎల్లప్పుడూ దేవుణ్ణి మహింపరిచేది అంటాం. ఏంటి మహింపరచడం అంటే? ఆయన గెలిపించడం, అన్ని విషయాల్లో ఆయన్ని గెలిపించడం. అదే మాటగా చెప్పాను, ఐ బెటర్ డై ఏ మినిట్ బిఫోర్ ఐ లూజ్ మై ఇంటిగ్రిటీ. నేను నా యథార్థతను కోల్పోవడానికంటే ప్రాణం కోల్పోవడం నాకు మంచిది అంటాడు ఒక మంచి క్రైస్తవుడు. యథార్థతను కోల్పోవటం కంటే ప్రాణం కోల్పోతాను, అదే నాకు ఇష్టం అంటాడు. కనుక దేవుణ్ణి గెలిపించడం అంటే ప్రాణం కోల్పోవటే అయితే అది మంచిదే. స్మరణ సంఘంతో రాస్తాడు, వినండి, ప్రకటన గ్రంథంలో ఉంటుంది 2వ అధ్యాయంలో రాస్తాడు, నువ్వు మరణము వరకు నమ్మకంగా ఉండు అంటాడు. మరణము వరకు నమ్మకంగా ఉండు, నీకు నేను జీవ కిరీటం ఇస్తానండి. మరణము వరకు నమ్మకముగా ఉండుము అంటే దేవుడికి ఏది ముఖ్యం ఇప్పుడు? నీ 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 మరణం ముఖ్యమని నమ్మకత్వం ముఖ్యమా? నమ్మకత్వం ముఖ్యం. నువ్వు చస్తే చావు, పర్లేదు,
ఇప్పుడు ఆది క్రైస్తవులు, ఆది సంఘాలు, అపస్తులు, అలాగే చర్చ్ హిస్టరీలో, సంఘ చరిత్రలో ఎందరో చచ్చిపోయారండి. మంచి మంచి వాళ్ళు కాల్చబడ్డారు, కొయ్యబడ్డారు, నూనెలో వేపబడ్డారు. అంతిప అనేవాడు నూనెలో వేపబడి చనిపోయాడు. అక్కడ ఒక మాట ఒక వ్యాఖ్యానితుడు రాశాడు, హీ వాజ్ రోస్టెడ్ అంటూ డెత్ అన్నాడు. అంటే చచ్చిపోయే వరకు అందులో వేపారంటండి. సంఘాన్ని లైన్గా నిలబెట్టారు. నిలబెట్టి మీరు యేసుని వదిలేస్తారా, నూనెలో ఏ పడేయమంటారా మిమ్మల్ని అని అడిగారు. అందులో అంతిప అనేవాడు ఆ వరుసలో నెంబర్ 1లో ఉన్నాడు. తీసుకొచ్చారు. ఆ పెర్గమ అనే సంఘం గురించి రాస్తూ చెప్తాడు అన్నమాట. తీసుకొచ్చి వాళ్ళందరూ ఎదురుగా నూనెలో పడేశారండి. సలసల కాగుతో నూనెలో పడేశారు. వేపుతా ఉన్నారు. వదిలేస్తే నువ్వు వదిలేస్తానంటే యేసుని నిన్ను వదిలేస్తామంటున్నారు. కాళ్ళ వైపు కాల్చారు, వీపు వైపు కాల్చారు, వీడు తిరగేసి కాల్చారు, మొత్తం కాల్చారు. అంటే నూనెలో వేపారు, చనిపోయాడు. ఒక విధంగా మొత్తం ప్రాణం పోయాక ఇలాగ లేచి బయటపడేశారు. ఏదో నూనెలో వేసిన గారెలు అవి ఉంటాయిగా, తీసి ఇలా బయట పెట్టినట్టుగా బయటేశారు. నెక్స్ట్ అని రెండో వాడిని పిలవాలి. కానీ వాడు వచ్చినట్టుగా నిలబడ్డాడంట అక్కడ. సెకండ్ వాడు రెండో ఆ క్రైస్తవుల సంఘంలో ఉన్నవాళ్ళు అంతిప అనేవాడిని వేపేస్తారు. కళ్ళ ముందే వేపుతున్నారు. చచ్చిపోయి తీసి బయట పెట్టి నెక్స్ట్ అనేసరికి అక్కడే వచ్చి నిలబడంట. అప్పుడు వాళ్ళకి అర్థమైందంట, అసలు వీళ్ళని ఇలాగ ఏపినా వదిలేలా లేరు, ఇంకేదైనా చేద్దామని వదిలేశారంట. ఈ పద్ధతి సక్సెస్ఫుల్గా లేదనుకున్నారట. అంటే వీళ్ళందరూ చావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ చావడానికి సిద్ధంగా ఉన్న చంపితే ఏమి లాభం? వీడిని హింసించి యేసులోంచి బయటికి తేవాలని ఇంకొక పద్ధతి మొదలుపెట్టారు వాళ్ళు. అందుకే ఆది సంఘాలు ఆ విధంగా హింసించబడ్డాయి, శోధించబడ్డాయి. మరి వారు అంతము వరకు సహించి మరణించారు. హెబ్రీ పత్రికలో రాస్తాడు 11వ అధ్యాయంలో మాటలు రాస్తాడు. అంటే కొందరు విడిపించబడ్డారు, కొందరు మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందాలని వారు విడిపించబడ నొల్లక అలాగే చనిపోయారు అని వ్రాయబడింది. ఇలాగ ఎందరో చరిత్రలు నేను చెప్పగలను, మీకు తెలుసుంటాయి ఇప్పటికే చాలా విషయాలు. కానీ యథార్థత అనేటువంటిది విడిచిపెట్టడం కంటే ప్రాణము విడిచిపెట్టుట క్రైస్తవునికి అది ఎంతో గొప్ప మేలైన, దేవుని దృష్టిలో మేలైంది. కనుక దేవుడు సాతానుకు అప్పగించాడు, నువ్వేమన్నా చేసేయి, నేనేమనను అన్నాడు. ఏం చేసినా సాతాను అనుకున్నాడు, గెలిచాను అనుకున్నాడు. కానీ వెంటనే యోబు ఏమన్నాడు, నేను తల్లి గర్భంలోంచి దిగంబరిగా దిగంబరిగా వెళుచున్నాను, ఆయనకే స్తుతి కలుగునుగాక అన్నాడు. సాతానుడికి అర్థం అవడం లేదు. మీరు యోబు గ్రంథం చదివితే 42 అధ్యాయాలు అందులో ఉంటాయి కదా. 2వ అధ్యాయం 10వ వచనం తర్వాత 42వ అధ్యాయం 16వ వచనం వరకు కూడా సాతానుడు కనబడ్డ ఇంక మనకి. సాతానుడు కనిపించడు ఇక మనకి, ఎక్కడా కనబడ్డు. ఎందుకంటే సాతానుడు అనుకున్నాడు, ఈ మనిషిని ఏం చేసినా వీడు దేవుని విడిచిపెట్టలా లేడు, వీడితో ఉండడం నాకు టైం వేస్ట్ కూడా పట్టుకుందాని పోయినట్టున్నాడు. ఇక వీడితో టైం వేస్ట్ నాకు, వీడిని ఏం చేశారు, ఈడే మనిషిరా, ఇంత చేసినా యెహోవాకే స్తుతి కలుగునుగాక అంటున్నాడు రా. కాబట్టి వీడిని ఇంకేం చేయలేను. కంచిలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాడు, బయటకు వచ్చినాడు కూడా. అది రియల్ క్రిస్టియన్ లైఫ్, అది నిజమైన క్రైస్తవ జీవితం. అందుకే పౌలు కొలస్సీలకు రాస్తూ ఒక మాట అంటాడండి, మీరు నిజముగా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అంటాడు. కనుక నేటి సంఘాల్లో 50 మంది ఉండొచ్చు, 500 ఉండొచ్చు, 5,000 మంది ఉండొచ్చు, కానీ నిజమైన క్రైస్తవులు ఎందరు అందులో అనే మాటకు వస్తే ఎందరు మిగులుతారో అది వారికే తెలుసు, దేవుడికే తెలుసు.
5,000 మంది మా సంఘంలో ఉన్న అన్న సేవకుడికి తెలియదు ఆ సంగతి. ఆయనకి ఏం తెలుసు అంటే 5,000 మంది వస్తున్నారు, ఓ ₹1,00,000 చందా వస్తున్నది తెలుసు ఆయనకి. కానీ వాళ్ళ చందా లెక్కలు పెడతారు కదా, నోట్లు లెక్క పెడ ₹500 నోట్లు, ఇంకేమున్నాయండి, ₹100 నోట్లు, ₹200 నోట్లు, అన్ని నోట్లు లెక్కలు పెట్టి సెపరేట్ చేసి ఎంత వస్తుంది చెప్తారు. కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పగలరా పాస్టర్ గారు? ఈ 500 వేసినోడు ఎలాంటి వాడు చెప్పగలరా? ఈ ₹10,000 కట్టేసినోడు ఎలాంటి వాడో చెప్పగలరా పాస్టర్? చెప్పలేడు. అది ఆయనకే తెలుసు, యేసుడికే తెలుసు, దేవునికే తెలుసు. నేను ప్రభుని ఎరక ముందు కృష్ణారెడ్డి అని ఒక అతను ఉండేవాడు, నా స్నేహితుడు. అతను స్మగ్లర్. నేను కూడా కొంచెం డ్రైవింగ్లో కొంచెం ఫాస్ట్ ఉండేవాడిని మొదటి నుంచి. 1971లో విషయం చెప్తున్నాను మీకు. 71, 72లో అప్పుడు నేను డ్రైవింగ్లో కొంచెం ర్యాష్ డ్రైవింగ్ అనేవారు నాది. నేను డ్రైవర్ని కాదు, కారు నాది కాదు, ఆ ఫ్రెండ్దో ఈ ఫ్రెండ్దో ఎవరిదో మొత్తానికి ఎలాగా. అయితే అప్పట్లో నేను డిగ్రీ చదువుతున్నాను. ఆ దినాల్లో నేను హాలిడేస్లో ఒక షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడిని డబ్బుల కొరకు. మళ్ళీ కాలేజ్ ఓపెన్కి వెళ్ళిపోతుండేవాడిని. అయితే కొంచెం అక్కడ ఫ్రెండ్ అయ్యాడు నాకు ఈ కృష్ణారెడ్డి. అతడు స్మగ్లరు. తర్వాత ఇవి ఉన్నాయి, ఇది ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే మేమిద్దరం ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు అతను మళ్ళీ డబ్బింగ్ సినిమాలు కూడా తీసేవాడు. చెన్నై, మెడ్రాస్ వెళ్ళి అప్పట్లో షావుకారు జానకి అని ఓ సినిమా తీశాడు ఆయన. కానీ మా పార్ట్నర్ అన్నమాట, అందులో ఉండేవాడు అనమాట. అయితే నేను అందులో పనిచేసేవాడు కనుక నా మీద ఉన్న నా ఇంపార్టెన్స్ని బట్టి తాను నాతో ఎక్కువ నేను ఆయనతో ఉండక అవకాశం ఉండేది నాకు. అయితే అప్పుడప్పుడు ఎవరన్నా భిక్షగాళ్ళు చేజాపితే అప్పట్లో ఓ పైసా అని అడిగేవారండి వాళ్ళు. సార్ పైసా సార్, పైసా గుడ్డోండి సార్, కుంటోండి సార్, పైసా. ఒక్క పైసకి అంత విలువ ఉండేది. ₹10 నోటు ఇచ్చేవాడు వాళ్ళకి భిక్షం. ₹10 నోటు ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు ఆ దినాల్లో. ఆడనేవాడు 10 నోటు చూసి అది బాగా ఆనందించి, దేవుడు సార్, నువ్వు దేవుడు సార్ అనేవాడు. మరి దేవుడో దెయ్యమో నాకు తెలుసు. తనతో నేను ఉంటున్నాను కనుక నాకు తెలుసు అని దండం పెట్టేవారు అలా. కాబట్టి మరి నిజానికి సైతానుడు వాడుకునే వాళ్ళు కూడా, సైతాను మనుషులు కూడా కొన్నిసార్లు చర్చిలో ఎక్కువ చందాలు ఆళ్ళేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అక్రమ ఆర్జనలు ఉంటాయి, ఇక దొడ్డిదారులు కూడా వచ్చే ఉంటాయి వాళ్ళకి. కాబట్టి కొన్నిసార్లు ఎక్కువ డబ్బులు ఎవరేసారంటే ఆడేస్తాడు. మనం ఏం వేయగలుగుతాం? సంసారాన్ని సగ్గా నేను నడిపించుకోవడం కష్టమయ్యేవాళ్ళు ఏదో ప్రభు భక్తితో కొంత పక్కన పెట్టి ఏదైనా పూట తినడం మానేసైనా ఆ ₹10 పట్టుకెళ్ళి వేద్దామని అనుకోవచ్చు మన బోటోళ్ళు. కానీ 10,000 ఎక్కడేస్తాం మనం? 10,000 వేసినోడే గొప్పోడు పాస్టర్ గారికి. కానీ దేవుని దృష్టిలో ఆయన అన్నాడు, ఆ పేద వెధవరాలే గొప్పదన్నాడు కదా. కనుక 5,000 మంది వస్తున్నారు, ₹1,00,000 చందా వస్తుంది, ₹10,000 కట్టుంది. అంతేగాని వాళ్ళ బ్రతుకులు ఎలాగున్నాయో చూసేవాళ్ళు ఎవరున్నారండి? దేవుడే చూస్తాడు. కనుక నేను మీకు మాట చెప్తాను, జాగ్రత్త వినండి. మనము త్రికోణంలో మన భక్తి ఎప్పుడు కూడా పరీక్షించబడాలి. ఒకటి, దేవుని దృష్టిలో మనం యథార్థవంతులమై ఉండాలి. మన మనసాక్షిలో యథార్థవంతులమై ఉండాలి. త్రికోణంలో 3వ కోణంలో సాతాను దృష్టిలో యథార్థవంతులమై ఉండాలి. సాతాను దృష్టిలో కూడా యథార్థవంతులం అయితేనే ఇక నేనేం చేయలేనుకుని పోతాడు, అయితే ఏదో చేస్తూనే ఉంటాడు. దేవుడు యోబును సాతాను చేతికి అప్పగించాడా? కానీ సాతానుడు యోబును మొయ్యలేకపోయాడు. సాతానుని బలం చాలలేదు. యోబు భక్తుడైన యోబును మొయ్యడం సాతాను బలం చాలలేదు. క్రైస్తవ జీవితంలో ఎదుగుదలంటే అర్థం అది. మన బలం సాతానుడు మోయలేనంత బరువుగా ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితం అంత బరువుగా ఉండాలి. కొన్నిసార్లు ఇలాగంటారు తోటి సేవకులు, విశ్వాసులు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, అంకులు
మరి సాతానుడు ఇలా శోధించాడు, ఏ మాటలు చెప్తారు కదా. మరి మీ దగ్గరకు వస్తే సాతానుడు మీరేం చేస్తారని మామూలుగా ఒక ఆట విడుపు సమయంలో సంభాషణలు జరుగుతుంటాయి అప్పుడప్పుడు. అప్పుడు నేనేమంటానంటే, సాతానుడు వస్తూ ఉంటే దగ్గరికి రాని అనుకుంటాను, వచ్చాక ఆడికి ఒక పని చెప్తాను, ఆడెళ్ళి చేసుకుని తర్వాత చూద్దాం లేదని ఉంటే నువ్వు వెళ్ళి పని చేసుకురా అని పని అప్పగిస్తాను నేను. కాబట్టి ఆడు నా దగ్గర రాడు, ఎందుకంటే పని చెప్తానేమని భయం వాడికి. ఆడి పని వేరు, నేను చెప్పే పని వేరు. అందువల్ల కనుక ఉదాహరణగా చెబుతున్నాను, మనము సాతానుడు ఇంకా మనలను ఏదో చేసి పడగొట్టాలి అనే ప్రయత్నం చేయలేనంత నిరాశ వాడు కలిగించాలి. క్రైస్తవుడు అనగా సాతానుకు నిరాశను కలిగించేవాడు. అర్థమవుతున్న ఈ మాటలు, అవసరమైన ఈ మాటలు. మరి ఇక నుంచి మీరు అలాగ ఆలోచిస్తారా? సరే, నేను ముగించాలనుకుంటా. ఆలస్యంగా వస్తారు కానీ ఆకలి అయితే సమయానికి అవుతాయి. మనం ఎప్పుడు ఆకలి ఆగదు, దాని సమయంలో దవ్వుతాను ఉంటుంది. నేను వెళ్ళిపోదాం మనం. అయితే ఇక్కడ యోబును కొన్ని ఏరియాస్లో మీకు చూపిస్తాను నేను, మీరు గమనించండి. ఇది గ్రంథం ఎవరు రాశారు అని చెప్పాను కదా మొదట. నేను చెప్పింది కాదు, ఎవరో చెప్పింది నేను చెప్తున్నాను. అది వ్యాఖ్యాన పండితులు చెప్పిన మాట చెబుతున్నాను. అది నిజమే అని నేను కూడా నమ్ముతున్నాను. యోబు మొదటిగా సెకండ్ పర్సన్లో తన గురించి తాను రాశాడు. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండేను. ఎవరు రాశారు? అది యోబే రాశాడు, కానీ సెకండ్ పర్సన్ రాశాడు. యోబు అనే ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవర్తనుడు. ఎవరు రాశారు ఇది? యోబు. అంటే ఏమి రాయాలి అసలు చెప్పండి? ఆయన నేను యథార్థవర్తనుడు అని రాయాలి, అంతే కదా. కానీ తగ్గింపు అనుకుందాం, లేక ప్రభు ఆత్మచేత ప్రేరేపించబడిన విధానం అనుకుందాం. ఏదైనా కానీ యోబు యథార్థవంతుడు రాసుకోగలిగాడు. నేను మీకు మాట చెబుతున్నాను ఇప్పుడే. పెన్ను పెన్సిల్ కాగితం ముక్కుంటే బైబిల్లో ఫస్ట్ పేజీ మీదో, లేక బైబిల్లో మధ్యలో మత్తయికి మలాకి మధ్యలో తెల్ల కాగితాలు ఉంటాయి. అక్కడ నేను దేవుని ఎడల యథార్థవంతుడను అని రాసుకోండి మీరు. అంటే రాసేసుకోండి, ఇష్టానుసారం కాదు. రాసేసుకుంటే యథార్థవంతులు అయిపోతారా? యథార్థవంతులు అయ్యాక రాసుకోండి. అయినా యథార్థవంతులు అయ్యాక కూడా పెన్సిల్తో రాయండి, మళ్ళీ మధ్యలో చెరిపోవలసి వస్తుంది ఒకవేళ. జాగ్రత్త ప్రియులారా. క్రైస్తవ జీవితం ఇది చాలా అన్యాయమైన అక్రమమైన జీవితంగా మారిపోయింది. వెర్రితల లేస్తుంది అది. కానీ యోబు తన మనసాక్షిలోంచి రాసుకోగలిగాడు ఈ మాట, నేను వర్తనుడను అనే మాట. యథార్థవర్తనుడు తానే రాసుకోగలిగాడు. తరువాత ఇంకొక మాట కూడా మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథం దైవ ప్రేరేపితం, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణ అన్నారు. ఇప్పుడు ఆ మాట రాసుకున్నాడు, యోబు రాశాడు. నువ్వు కూడా రాసుకోమంటే గబా తీసేస్తున్నావు బైబిల్ రాసేయడానికి. మరి పరిశుద్ధాత్ముడు ఒప్పుకుంటాడు, ఒప్పుకోడు? మరి ఒప్పుకోడు అంటున్నావు, కానీ రాసేయడానికి పేజీలు తిప్పుతున్నావు కదా. కనుక పరిశుద్ధాత్ముని దృష్టిలో కూడా ఆయన యథార్థవంతుని రాసుకుంటే, కాకపోతే పరిశుద్ధాత్ముడు ఉండిస్తాడు ఈ బైబిల్లో, ఆ మాటను రానిస్తాడా? రానివ్వడు, కొట్టిపడేస్తాడు. ఇది దైవ ప్రేరేపితమైన గ్రంథం, మనుషుని ఇచ్చను బట్టి కలిగినది కాదు. అందువలన పరిశుద్ధాత్ముడు కూడా ఆయన యథార్థవంతుడని ఒప్పుకున్నాడు. యోబు మనస్సాక్షి, అలాగే పరిశుద్ధాత్ముని యొక్క సాక్ష్యం. అంతేకాదు దేవుని సాక్ష్యం కూడా 8వ వచనంలో, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవర్తనుడు అంటే యోబు మనస్సాక్షి యథార్థవంతుడు, తనకై తాను పరిశుద్ధాత్ముడు ఆమోదించాడు. అలాగే దేవుడు కూడా దాన్ని ప్రకటించాడు. ఎవరికి ప్రకటించాడు? దేవుడు ఎవరికి ప్రకటించాడు? సాతానుకు ప్రకటించాడు. సాతానుతో చెబుతున్నాడు, నా సేవకుడైన యోబును చూచితివా, అతడు యథార్థవర్తనుడు. చూశారు యోబు ఏమి రాశాడో యాక్యురేట్గా, ఎగ్జాక్ట్గా
అవే అక్షరాలు దేవుడు కూడా పలుకుతున్నాడు ఇక్కడ. ఆయన ప్రకటించాడు ఆ విషయాన్ని. ఆయన ప్రకటిస్తే సాతానుడు దాన్ని అంగీకరించాడు. చూడండి 9వ వచనంలో, యోబు అపవాది యోబు ఊరకయే దేవుని యందు, అది మొత్తాన్ని భయభక్తులు కలవడాన్ని ఒప్పుకుంటాడా లేదా? ఊరకనే యథార్థవంతుడయ్యాడా? నువ్వు కంచి వేశావు అతనికి, అతని ఆస్తికి నువ్వు కుటుంబానికి కంచి వేశావు, అందుకే యథార్థవంతుడు అన్నాడు. అంటే యథార్థవంతుడని సాతానుడు కూడా ఒప్పుకుంటున్నాడు. యోబు తన మనసాక్షి యథార్థవంతుడు. అమ్మ చేతి మీద రాస్తున్నావా? కాగితం మీద రాసుకో. ఎప్పుడైనా కాగితం ముక్కుంటే చూసుకోవచ్చు. చేతి మీద రాస్తే ఏమొస్తుంది? తినేటప్పుడు చేతులు కడితే సరిపోతుంది. అలాగే ఉంటుందిలేండి. వినండి జాగ్రత్తగా. నేను ఈ ఏరియాస్ చెబుతున్నాను. మనసాక్షి యథార్థవంతుడు, పరిశుద్ధాత్మ చేత ఆమోదించబడినవాడు. హీ వాజ్ అప్రూవ్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఆమోదించాడు, దేవుడు దాన్ని ప్రకటించాడు, సాతానుడు దాన్ని అంగీకరించాడు. ఇలాంటి ఆమోదం నీకు నాకుందా? ఉందా? అలా లేకుండా నువ్వు ఎలాంటి క్రైస్తవుడు? మరి మీరెవరో నేను ఎరగను పొండి అన్న జాబితాలో మన పేర్లు నమోదైపోతాయేమో. మరి జాగ్రత్త. ప్రభువా నీ పేరట దెయ్యాన్ని ఎలగొట్టాం, అద్భుతాలు చేసాం, ప్రవచించామంటే ఏమో మీరెవరో నేను ఎరగను. మరి అలాగంటే నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, పెరిగాను, మా చర్చి యోహాను గారి చర్చి మెంబర్ నేను ఎప్పటి నుంచో. అడగండి, నేను ఎక్కడున్నా తప్పిపోతున్నాను, ఒక ఆదివారం మానేశానా, నేను సింగర్ని కూడా, ఆరాధన చేస్తాను, చేయిస్తాను. ఏమో నేను ఎరగను నిన్ను అంటే ఏమైపోతాం మనం ఎక్కడ ఏ కోర్టుకి వెళ్దాం, ఎక్కడ పిటిషన్ వేద్దాం? మనం నో వే టు ఎస్కేప్. తప్పించుకునే అవకాశం లేదు. కనుక ఇప్పుడే ఆ యథార్థతలో నీ మనస్సాక్షి యథార్థంగా ఉందా? వ్రాయగలవను ఆ మాట, నేను యథార్థంగా బ్రతుకుతున్నానని. నువ్వు రాస్తే పరిశుద్ధాత్ముడు ఒప్పుకుంటాడా? దేవుడు దాన్ని ప్రకటించగలడా? సాతాను కూడా నిజమే మరి అని అంగీకరించగలడా? కనుక ఈ ఏరియాస్లో నువ్వు యథార్థంగా ఉన్నావా? ఇంకొక ఏరియా చూపిస్తాను మీకు, చూడండి. 2వ అధ్యాయం 9వ వచనం 8 చదువుతాను, ఇంకా 7 నుంచి కూడా చదువుతాను. ఆయన అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవింకనూ యథార్థత వదలకుందువా? దేవుని దూషించి మరణము. భార్య ఏమంటుందండి? యథార్థత. ఆమె కూడా అంటుంది, నేను పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను నిన్ను, యథార్థం 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 అని. ఏమి సాధించావు? 10 మంది పిల్లలు చంపుకున్నావు, పంటలన్నీ షబాయిలు వచ్చి పాడు చేశారు, కల్దీయులు వచ్చారు, వాళ్ళు పాడు చేశారు పశువులన్నింటినీ, ఆకాశం అగ్ని కురిసింది, ఇల్లు తగలబెట్టింది. ఏం మిగిలింది నీకు? యథార్థం 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 అని. నేను పెళ్ళైనప్పుడు చూస్తున్నాను. యథార్థతను బట్టి నువ్వు వదలవు. నువ్వు ఒక చిన్న అబద్ధం ఆడితే మనకెంత ఆస్తి కలిసి వచ్చును. చిన్న అబద్ధం ఆడక వదులుకున్నావు మొత్తం. అందరూ నీ పక్షంగా ఉన్నారు, నువ్వు మాత్రం అది న్యాయం కాదు. ఎందుకంటే తర్వాత ఒక మాట ఉంటుంది కదా, ఆయన న్యాయవంతుడును అనంది కదా. కాబట్టి అంటూ వచ్చి ఏమి సంపాదించావు, ఏమి సాధించావు? దేవుణ్ణి దూషించి చావు, నీ యథార్థత సల్లగుండా అంది. అప్పుడు ఆయన ఓ మాట అంటాడు. ఏమంటాడు? దేవుడు చేసిన మేలులు అనుభవించిన నీవు నేను ఈనాడు ఒకవేళ ఇది కీడని మనకు అనిపిస్తే, ఇది మనకు అనిపిస్తుంది కానీ దేవుడు మనకెందుకు అనుగ్రహించాడు దీన్ని, ఈ కీడును ఆయన హీ అలౌడ్ అస్
ఈ ఈ శాపం ఆయన ఎలవ్ చేశాడు మనకి. దేవుడు తన బిడ్డల మీదకి ఏదైనా అలాంటిది పంపించాడు నువ్వు అనుకుంటే అది ఆశీర్వదకరమే, కానీ నాశనం చేయడానికి కాదు. ఏదో జరుగుతుంది చూద్దు, కానీ ఓపిక పట్టు, ఇంకా ఓపిక పట్టాలి. అసలు నువ్వు నా భర్త అంటేనే నాకు సిగ్గు అనిపిస్తుంది అన్నట్టు మాట్లాడుతుంది ఆమె కదా. కానీ ఆమె కూడా దేని గురించి మాట్లాడుతుంది? యథార్థత గురించి. అంటే తన ఇంటిలో కూడా యథార్థవంతుడు, తన భార్యకి యథార్థవంతుడు, తన పిల్లలకి యథార్థవంతుడు, తనతో ఉన్న పనివారికి కూడా యథార్థవంతుడు. యోబు దగ్గర ఓ బలిపీఠం ఉంది. ఈరోజు పులిపీఠం, ఆ రోజు బలిపీఠం, ఏదన్నా కానివ్వండి. మొత్తాన్ని యోబు చాలా పెద్ద పాస్టర్ గారండి, మామూలు పాస్టర్ కాదు. దేవుడేమన్నాడు? నా సేవకుడైన అన్నాడా? మరి ఏం సేవ చేశాడు ఆయన? ఆ మొదటి అధ్యాయం చూడండి. ఆయన సంఘంలో సభ్యులు ఎంతమంది లెక్క పెడదాం మనం. ఆయన సంఘ సభ్యులు మొదటి అధ్యాయంలో 4వ వచనమా 3వ వచనం. అతనికి 7,000 గొర్రెలు. ఎంతమంది పాలేరులు ఉంటారు చెప్పండి? జీతగాళ్ళు 7,000 గొర్రెలకి ఎంతమంది ఉండాలి కాయడానికి? 100 కోళ్ళు ఉంటే సరిపోద్దేమో, అంతేనా? 100 కోళ్ళు అంతకంటే ఎక్కువ, 100కి 2-3 ఉంటారు మామూలుగా. అలాగే వేసుకుంటే 7,000కి ఎంతమంది వేసుకోవచ్చు చెప్పండి? ఎన్ని వేల మంది ఉన్నారండి గొర్రెల కాపర్లు. తర్వాత 3,000 ఒంటెలు. ఒక ఒంటికి ఒకడు ఉండాలి కదా. ఒంటికి ఒకడు ఉండాలంటే 3,000 మంది ఆళ్ళు ఉండాలి కదా. ఏమండి? అంటే దాదాపుగా 20,000 మంది ఏమో గొర్రెలకు ఉండాలి. ఒక్కో ఒంటికి 3,000 మంది ముగ్గురు ఉండాలి, 3,000 ఉండాలి. 500 జతల ఎడ్లు. అంటే 2 ఎద్దులకు ఒకటి పెట్టుకోండి. 500 ఆడగాడిదలు. మరి ఆడగాడిదలు దగ్గర ఉంటాయా? వాటికి ఎంతమంది కావాలి? కాపర్లు. బహుమంది పనివారు. వాళ్ళు ఎంతమంది? 10 మంది పిల్లలు. మరలా బహుమంది పనివారు అంటే ఇక లెక్కలేదు అది. 10 మంది పిల్లలు. పిల్లలకి పెళ్ళిళ్ళు అయినాయి, భార్యలు వచ్చారు. 10 మంది పిల్లలకి వాళ్ళ భర్త, ఆడపిల్లలకి భర్తలు వచ్చారు, మగపిల్లలకి భార్యలు వచ్చారు. వాళ్ళు 10 మంది. వాళ్ళకి మనిషికి ఆ దినాల్లో ఎక్కువ మంది పుట్టేవారు కదా. ఒక్కొక్కళ్ళకి 3, 4, 5 వేసుకున్నా కానీ మొత్తం వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఒక 100 మంది అయిపోయారు. వాళ్ళంతా బయట వాళ్ళు అంతమంది అయ్యారు. వీళ్ళందరికీ పాస్టర్ ఆయన. అందుకే దేవుడు నా సేవకుడైన యోబు అన్నాడు కదా. కనుక అంత పెద్ద పాస్టర్ గారండి ఈయన. ఆయనకి కర్మ వచ్చింది. ఇవన్నీ కోల్పోయాడు, పనివాడిని కోల్పోయాడు. ఒక్కడొక్కడే మిగిలాడంట వార్త దేవడానికి, ఇంకెవరు లేరు. అన్నీ కోల్పోయి శూన్యమైపోయాడు ఆయన. జాగ్రత్తగా వినండి ఈ మాట. అయితే మన సాక్షుల యథార్థవంతు కోల్పోలేదు. పరిశుద్ధాత్మ ఎదుట ఆమోదించబడ్డాడు. దేవుడు దానిని ప్రకటించాడు. సాతానుడు ఒప్పుకున్నాడు. ఇంకా భార్య, నా కుటుంబంలో అంటే అంతమందిలో అన్ని వేల మందికి ఆయన పాస్టర్ అండి. ఆ దినాల్లో ఆయనను అన్ని లావాదేవీల్లో యథార్థతను మాత్రం కోల్పోలేదు. అందులో ఒక్కడు కూడా మా పాస్టర్ గారు ఈ విషయంలో బలహీనుడని చెప్పలేకపోయినంత యథార్థవంతుడండి ఆయన. సంఘములో ఉన్న వాళ్ళందరూ సాక్ష్యం చెప్పగలరు, మా పాస్టర్ గారు యథార్థవంతుడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించి దేవునికి భయపడి బ్రతికేవాడు అని అందరూ కూడా చెప్పగలరు. కనుక భార్య దృష్టిలో తన సంసారంలో కూడా అది మీరు రాయండి. నేను యథార్థం రాయడానికి ఇవన్నీ యాంగిల్స్లో చూడాలి. నువ్వు ఆ రాయడానికి ముందు ఇవి చూడాలి. ఇవన్నీ కూడా నీ భార్య నిన్ను యథార్థవంతుడు అనగలుగుతుందా? నీ పిల్లలు మా తండ్రి యథార్థవంతుడని చెప్పగలరా? ఇప్పుడు ఆయన ఒక ఆయన డ్రాప్ చేశాడు, కారులో సిద్దిపేట తీసుకొచ్చి ఇక్కడ డ్రాప్ చేశాడు.
ఆయన ఒక మాట అడుగుతున్నాడు నన్ను. చాలా కాలం క్రితం రియల్ ఎస్టేట్ బిజినెస్ అని చేసేవాడు, చాలా సంపాదించుకున్నాడు అనుకోండి. మా చర్చ్ మెంబర్ అతను. అయితే దారిలో అడుగుతున్నాడు, హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు, 1 సంవత్సరం నువ్వు మాతో రా బ్రదరు, అంటే బ్రో అంటారు కదా వాళ్ళు, మాతో రా, ఈ ఒక ల్యాండ్ దొరుకుతుంది, దాన్ని తీసుకుంటే నువ్వు కొంచెం తెలివైనవాడు, బాగా చేయొచ్చు, నువ్వు ఏం లేదు ఆఫీసులో కూర్చో అంతే, ఆదివారం నువ్వు చర్చికి వెళ్ళిపోదు కానిలే అంటే అని అంటున్నారు. అంకుల్ ఎలాగా అని ఆలోచిస్తున్నా నేను అన్నాడు. అప్పుడు నేను అన్నాను, అది నీకు తగదు అని చెప్పాను. నేను 1 సంవత్సరం మామూలుగా చేస్తే జీవనం అంతా గడిపేసుకుంటే 1 కోటి రూపాయలు మిగులుతాయి అని అన్నారట వాళ్ళు. కాబట్టి అలాగంటున్నారు అంకుల్ అంటే అది నీకు తగింది కాదు, నీ యథార్థతను కోల్పోతావు నీవు. రియల్ ఎస్టేట్ ఆల్వేజ్ ఏ ఫాల్స్ ఎస్టేట్, అది ఫాల్స్ బిజినెస్. అది కనుక నువ్వు అబద్ధాలు ఆడాలి, మోసకరమైన మాటలు మాట్లాడాలి, ఎదుటి వాళ్ళు నమ్మించడానికి నువ్వు ఏదన్నా చెప్పాలి. ఇవన్నీ ఒక విశ్వాసకి నీకు తగ్గదు. 20 సంవత్సరాల నుంచి మా సంఘంలో ఉంటున్నావు, నీవు ఏమి నేర్చుకున్నావు నువ్వు అని అడిగితే, లేదు అంకుల్ జస్ట్ ఓ మాట మీద అంటున్నాను కానీ నేను వెళ్ళిపోను, ఎలాగెళ్తాను, నేను వెనక్కి ఎలాగెళ్తాను అన్నాడు. కనుక మరి నీ సంఘములో కూడా నువ్వు యథార్థవంతుడివై రుజువు చేయబడాలి. తర్వాత చివరి మాట చెప్తాను మీకు, నేను ముగిస్తాను. 11వ వచనం చూడండి, 2వ అధ్యాయం 11. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నైమాతీయుడైన జోఫరు అను యోబు 3 స్నేహితులు అతను సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకుని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. 7 దినములు రాత్రి మగళ్ళు వాళ్ళు అలాగే ఏడుస్తూ ఉన్నారట. ద హోల్ స్టోరీ, 7 దినాల స్టోరీ ఇది అని మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ నేను అలా చెప్పడం లేదు, ఖరారు చేయడం లేదు, కానీ 7 రోజులు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇక జరిగితే ఆ ఎపిసోడ్ ఇక సాగొచ్చేమో, కానీ ఆ 7 దినాల్లో జరిగింది చెబుతున్నారు ఇక్కడ. ఇన్ని జరిగిపోయినాయి. ఈ 7 దినాల్లో వీళ్ళు కూడా చాలా బాగా మాట్లాడారు స్నేహితులు. ఈ ఎలీఫజు, జోఫరు, బిల్దదు బాగా మాట్లాడారు. వారి మాటల్లో మరి ఉన్నటువంటి ఒక మాట మీకు చూపిస్తాను. 4వ అధ్యాయం 6వ వచనములో, 4వ అధ్యాయం 6 చదవండి అది ఆ మాట. 4:6 నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన ఏంటండి? అంటే సమాజములో, స్నేహితుల మధ్యలో, సంసారములో, సంఘములో అన్నిట్లో కూడా యథార్థత 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 యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా? మన క్రైస్తవ జీవితం ఎంతో అమూల్యమైందండి. ఎప్పుడు యథార్థత ఉన్నప్పుడు. చివరిగా యోబు చెప్పిన మాట 27వ అధ్యాయంలో 5వ వచనములో, మరణమగు వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడువను. మరణమగు వరకు 27:5లో ఆ మాట ఉంటుంది. మరణమగు వరకు, అంటిల్ ఐ డై. ఎంత మంచి మాట అండి. మరణము వరకు యథార్థతను విడువను. ఈ మధ్యాహ్నం రాత్రి మీటింగ్ ఉన్నా లేకపోయినా పర్లేదు. ఇప్పుడు ఉన్నవాళ్ళు యథార్థవంతులైతే నా పని అయినట్టే, నేను వెళ్ళిపోవచ్చు. ఒకవేళ నేను మీటింగ్ అయ్యాక ప్రార్థన చేసి ఇప్పుడు ఎంతమంది యథార్థంగా ఉండాలని తీర్మానం చేశారంటే
మీరందరూ చేతులు ఎత్తుతారు, నేను నమ్మలేను, కానీ మీరు ఎత్తుతారు. యథార్థంగా ఉండనని ఎవరైనా అంటారా? కానీ ఒకళ్ళిద్దరైనా చాలు, నేను ఇంటికి పోతాను, చాలు ప్రభు, ఒకళ్ళిద్దరు నాకు దొరికారు, హైదరాబాద్ పోతే అంతే చాలని పోయి నా పని నేను చేసుకుంటాను. ఇన్ని ఏరియాస్లో యథార్థంగా ఉండి తనకు తాను మరలా దాన్ని రిపీటెడ్గా మరలా చెబుతున్నాడు, నేను మరణమగు వరకు యథార్థతను కోల్పోడు. మనం ఏం వాక్యం చదివామండి? దినవృత్తాంతుల గ్రంథంలో తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి అంతటా లిటరల్గా నేను అక్షరార్థంగా ఆ మాటను మీకు చెబుతాను. మొదటి అధ్యాయంలో యోబు ముసలైనేనా కాదా? మొదటి అధ్యాయంలో యోబు ముసలైనేనా కాదా? చెప్పండి, ముసలోడేనా? మొదటి అధ్యాయంలో ముసలోడే. ఎంతమంది? 50 మంది పిల్లల సంతానం, ఎన్నో సంవత్సరాల నుండి సంసారం కదా. మరి పిల్లలకి పెళ్ళిళ్ళు, వాళ్ళకి మళ్ళా పిల్లలు, అంత పెద్ద సంసారం, తన రక్త సంబంధులు, తన కుటుంబీకులు, ముసలాయన అయిపోయాడు. కానీ తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరుస్తానని దేవుడు అన్నాడు కదా. ఆఖరి అధ్యాయంలో పడుచోడు ఆయన, 42వ అధ్యాయంలో పడుచోడు. ఎందుకు చెప్పండి? మళ్ళా 10 మంది పిల్లలు కన్నాడు ఆయన. కనలేదా? అర్థమైందా? ఆ తర్వాత ఎంతకాలం బ్రతికాడు ఆయన? 16వ వచనంలో చూస్తాం, ఇంకా 140 సంవత్సరాలు ఆయన బ్రతికాడట. మళ్ళా నూతన యవ్వనం ఆయనకు వచ్చింది, నూతనమైన సంసారం, నూతనమైనటువంటి ఆస్తులు, ఆశీర్వాదాలు. ఆ దేశమందంతటిలో ఉన్న వారిలో తన కుటుంబమే అందమైన కుటుంబం అంట అని రాస్తుందండి, మరలా రాస్తుందండి ఆ మాట. కనుక తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఆస అనే రాజు హనాని అనేటువంటి ఆ యొక్క దీర్ఘదర్శి యొక్క మాట వినక మతి తప్పి ప్రవర్తించి యుద్ధాలు తెచ్చుకుని అరికాల్లో పుండు వచ్చింది, వ్యాధి రోగం వచ్చింది. అప్పుడైనా యెహోవా వైపు తిరగకుండా వైద్యులను ఆశ్రయించి ఆ రోగంతోనే చచ్చిపోయాడు. ప్రియులారా, దేవుని సేవకుడు చెప్పాడని ఆయన తీసుకెళ్ళి బంధించి జైల్లో పెట్టాడు. ఆయన పక్షంగా ఉన్న భక్తులను తీసుకెళ్ళి హింసించాడు. చాలా దురాఘాతం చేశాడు ఆస. ఆ విధమైన బ్రతుకు ఒక నిరర్ధకమైన అంతానికి వెళ్ళింది. నీ బ్రతుకు అంతకంటే గొప్పది. ఈ విషయములో నీవు మతి తప్పి 9వ వచనం అంటాడు, 16:9లో, ఈ విషయములో నువ్వు మతి తప్పి ప్రవర్తించావు. క్రైస్తవులు ఈ రోజున యథార్థత విషయంలో మతి తప్పి ఆదివారం చర్చకు వచ్చి స్టేజీలెక్కి పాటలు పాడి పెద్ద పెద్ద ప్రార్థనలు చేసి పెద్ద పెద్ద ఆరాధనలు చేసి రెపరెపలాడుతున్నటువంటి ఉజ్జీవాన్ని కనుపరుస్తూ ఉన్నారు. కానీ నిజంగా అన్ని సమయాల్లో యథార్థతను కాపాడుకుంటూ అంతవరకు బ్రతికినటువంటి ఒక బ్రతుకు నువ్వు బ్రతికితే అది నిజమైన క్రైస్తవ్యం. నిజముగా మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటినే కానీ భూసంబంధమైన దాని మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా మహిమలో ప్రత్యక్షమవుతాం. కొలస్సే పత్రిక 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదివాను ఇప్పుడు నేను. అమూల్యమైనటువంటి మాటలు అందులో వ్రాయబడి ఉన్నాయి. కనుక ప్రియులారా, చాలా జాగ్రత్త మన జీవితాలను యథార్థతలో కాపాడుకోకుండా వచ్చి ఇక్కడ ఎన్ని ఎగురులు ఎగిరినా రెపరెపలాడినా
యథార్థత లేనటువంటి వారికి దేవునికి ఏ సంబంధము లేదు. వారికి చీకటిలో వెలుగు పుట్టును, వారి గుడారము వారి కుటుంబము వర్ధిల్లును అనే మాట. ప్రోక్షించబడిన హృదయములను, నిర్మలమైన మనస్సాక్షిని, వాక్యమనే ఉదకము చేత కడుక్కున్నటువంటి మన శరీర క్రియలను, అలాగే యథార్థమైన హృదయములతో ఆయన సన్నిధానమునకు రండి అని హెబ్రీ 10:22లో వ్రాయబడింది. చాలు, ఈ మాటలు మీకు సరిపోతాయి. మీరు సాయంకాలం వచ్చినా రాపోయినా పర్లేదు, తప్పకుండా ఈ వాక్యాలు మీకు పనిచేస్తే పరలోకి వెళతారు. ఇప్పుడు వచ్చావు, సాయంకాలం ఇంకా దొరికేది ఏముంటుంది? సాయంకాలం దొరికేది ఏముంది? ఇది దీంతో నువ్వు సరిపెట్టుకుంటే సాయంకాలం అవసరం లేదు, రావాల్సిన పని లేదు. చాలు, సాయంకాలం నీ ఇంటి దగ్గరుండి నీ మనస్సాక్షిలో యథార్థంగా ఉన్నావా లేదా పరీక్షించుకో. పరిశుద్ధాత్ముడు నీ మనస్సాక్షి నీ ఆమోదించాడు పరీక్షించుకో. దేవుడు నీ యథార్థతను గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాడా లేదా పరీక్షించుకో. సాతాను నీ యథార్థతను గురించి అంగీకరిస్తున్నా లేదా పరీక్షించుకో. నీ భార్య నీ యథార్థత, నీ భర్త నీ యథార్థతను చూస్తున్నాడా లేదా పరీక్షించుకో. నీ స్నేహితులు నీ యథార్థతను సాక్ష్యం ఇస్తున్నా పరీక్షించుకో. మరణమైనా పర్వాలేదు, నేను యథార్థంగానే ఉంటాను అనే తీర్మానం చేసి ఈ రాత్రి నువ్వు ఒక నిర్ణయానికి వస్తే రాత్రి మీటింగ్ నీకు అక్కర్లేదు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు వస్తారు. తలలు వంచండి, ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ఏమని ప్రార్థన చేయాలంటే, ఇవన్నీ నీ గుర్తు లేకపోవచ్చు, కానీ నేను మరణమగు వరకు యథార్థంగా ఉంటాను ప్రభువా, ఇది నా తీర్మానం. విన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళి నేను మరలా నెమరు వేస్తాను, నా జీవితాన్ని మార్చుకుంటానని తీర్మానం చేసుకో. అలాంటి తీర్మానం చేసి వెళ్ళండి, లేదా వచ్చి వేస్టే, రావడం వేస్టే. మీ ఫోన్ మైక్ ఏది మీది? బాబు ఆయన మైక్ ఇవ్వండి ఆయనకి. దయచేసి ఆయన ప్రార్థనకు మీటింగ్ అయిపోద్దంతే. ఆయన ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థన చేస్తే ఒక నూతనమైన క్రియ ప్రారంభం అవుతుంది. కనుక ఆయన ప్రార్థన కొరకు చూడొద్దు. ఎవరి ప్రార్థన అదే దేవుడు వినేది, లెక్కించేది కూడా.